హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు డ్రామా చాలా బాగుండబోతుంది. ఎందుకంటే ఇందులో హీరో మామూలుడు కాదు, చాలా డేంజరస్. కానీ మన హీరోయిన్ అతనితోనే పెట్టుకుంటుంది. దాంతో అతను ఆమెపై పిచ్చెక్కిపోతాడు. ఈ డ్రామాలో మీకు ఫుల్ ఆన్ రొమాంటిక్ సీన్స్ దొరుకుతాయి. అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. చూస్తున్నంత సేపు బటర్ఫ్లైసే. సో ఎక్కడికి వెళ్లకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక డ్రామాలోకి వెళ్తే, డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ షెన్ తన ఇంటి డోర్ ఓపెన్ చేయగానే మన హీరో వాంగ్ లోపలికి వచ్చి ఒక్కసారిగా తన నడుం పట్టుకొని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది మామూలు కిస్ కాదండోయ్, ఏకంగా తన గాల్లోకి ఎత్తుకొని డీప్ కిస్ చేస్తుంటాడు. టైం 12 అయింది, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని విష్ చేసి తనకొక చైన్ గిఫ్ట్ గా ఇస్తాడు. అంతటితో ఆగకుండా దాన్ని డైరెక్ట్ గా ఎత్తుకొని ప్యాషనేట్ గా కిస్ చేస్తూ నేరుగా వాష్రూమ్ లోకి తీసుకెళ్లి బాత్ టబ్ లో పడుకోబెడతాడు. వాంగ్ తన షర్ట్ విప్పగానే అతని హాట్ బాడీ అండ్ సిక్స్ ప్యాక్ యాబ్స్, ఆ నర్వ్స్ చూసి మన హీరోయిన్ కళ్ళు మూసుకోలేకపోతుంది. అతను ఆమె దగ్గరకు వచ్చి కిస్ చేస్తూ ఇద్దరు బాత్ టబ్ లోనే ఒకరికొకరు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే మనకి పాస్ట్ సీన్, వీళ్ళిద్దరు ఎలా కలిశారో ఆ రోజు చూపిస్తారు. ఒకసారి షెన్ వెనుక కొందరు గుండెలు పడతారనమాట. ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరిగెడుతూ ఉంటే తను వెళ్లి సడన్ గా మన హీరో వాంగ్ ని బలంగా ఢీకొంటుంది. అతను ఆమెను పట్టుకొని వెనకాల వచ్చిన గుండాల్ని తన గ్యాంగ్ తో చితర్ కొట్టిస్తాడు. వాంగ్ ఆమె ఫేస్ ని పట్టుకొని నీ పేరేంటి అని అడుగుతాడు. ఆమె పేరు చెప్పగానే ఆమె గడ్డం పట్టుకొని తన వైపుకు తిప్పుకుంటాడు. వాంగ్ హాట్ గా ఉండడమే కాదు, చాలా పవర్ఫుల్ అని షెన్ కి అర్థమవుతుంది. అందుకే తను ఎవరి మీదైనా రివెంజ్ తీర్చుకోవాలంటే తను కరెక్ట్ అని ఫిక్స్ అయ్యి అతని దగ్గర ఒక పంజరంలో చిలుకలాగా ఉండిపోతుంది. వాంగ్ ఎంత స్ట్రాంగ్ అంటే తన్ని చాలా ఈజీగా ఒకే చేత్తో ఎత్తుకొని తీసుకెళ్తుంటాడు. ఆ తర్వాత ఒకసారి వాంగ్ ని కలవడం కోసం షెన్ ఒక బార్ కి వెళ్తుంది. అక్కడ ఆమెకు హూ అనే పర్సన్ ఎదురవుతాడు. వాడు షెన్ ని చూడగానే, నువ్వు ఆ వాంగ్ ఒక 1 year నుంచి ఎత్తుకొచ్చిన అమ్మాయివి కదా, ఇన్నాళ్ళ నుండి అతని దగ్గర ఉన్నావంటే మనుషులకి సర్వీస్ చేయడంలో నీ స్కిల్స్ మామూలుగా లేవన్నమాట అని వెటకరంగా మాట్లాడతాడు. షెన్ కి పిచ్చ బీపీలేసి వాడి చంప పగలు కొట్టి పక్కనే ఉన్న నీళ్లు ముఖం మీద కొట్టి, నువ్వు కనీసం కుక్కగా ఉండడానికి కూడా పనికిరావురా వెధవా అని తిడుతుంది. వాడు కోపంతో తన్ని కొట్టబోతుంటే అప్పుడే వాంగ్ వస్తాడు. వాంగ్ ని చూడగానే వాడి ప్యాంట్ తడిసిపోతుంది. కాళ్ళు గడగడ వణికిపోతాయి. వాంగ్ వాణ్ణి, నువ్విప్పుడు తన మీద చెయ్యి లేపబోయావు కదా అని అడగగానే షెన్ కి అర్థం అవుతుంది అతను వాడిని ఏదో ఒకటి చేస్తాడు అని. సో వాంగ్ సిగార్ తాగుతుంటే ఆపుతుంది. అప్పుడు అతను చెయ్యి ముందుకు చాపు అని వాడిని అడుగుతాడు. వాడు వణుకుతూ చెయ్యి ముందుకు చాపగానే వాంగ్ కాలుతున్న సిగరెట్ ని వాడి చేతి మీద పెట్టి నలిపేస్తాడు. ఆ నొప్పికి వాడు విలువిల్లాడుతుంటే షెన్ కి పాస్ట్ గుర్తొస్తుంది. ఒకప్పుడు ఇదే హూ తన్ని తెగ ఏడిపించేవాడు. హూ ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటుంటే షెన్ వదిలేమని సైగ చేస్తుంది. వాంగ్ వాణ్ణి తని తరిమేసి షెన్ నడుం పట్టుకొని తన్ని దగ్గరగా లాక్కొని తన హెయిర్, తన బాడీ స్మెల్ చూస్తూ, నీ దగ్గర మంచి స్మెల్ వస్తుంది, ల్యాబ్ లో పర్ఫ్యూమ్స్ తయారు చేయడంలో పని చేసి చేసి అలసిపోయావా అని అంటుంటే ఆమె కొంచెం నెర్వస్ అవుతూ, నాకు గిలిగింతలు పెడుతున్నాయి, కొంచెం దూరం జరగండి అని అంటుంది. దాంతో అతను నవ్వుతూ మళ్ళీ తను ఎత్తుకుంటాడు. అక్కడే డ్రింక్ చేస్తున్నప్పుడు నింగ్ అనే ఒక పొగరబోతు అమ్మాయి జావు అనే అబ్బాయిని ఏడిపిస్తూ ఉంటుంది. నువ్వు నాకు సర్వీస్ చేస్తేనే నిన్ను ముందుకెళ్ళనిస్తాను అని అంటుంటే వాడు నో చెప్పేసరికి వాడిని కింద పడేసి వాడి చేతిని పెన్ తో పొడుస్తుంది. అది చూసి షెన్ కి తన స్కూల్ డేస్ లో ఏడిపించిన సీన్స్ గుర్తొచ్చి పరిగెత్తుకుంటూ వెళ్లి అతనికి హెల్ప్ చేస్తుంది. వాణ్ణి వదిలే అని అంటే నింగ్ అంటుంది, నువ్వే వాంగ్ పప్పెట్వి, ఇంకొకరి కోసం సింపతి చూపిస్తున్నావా అని ఎగతాలు చేస్తుంటే షెన్ అంటుంది, నేనెవరో నువ్వు కాదు, వాంగ్ డిసైడ్ చేస్తాడు అని. వాంగ్ వచ్చి షెన్ ని పట్టుకొని జావుని హాస్పిటల్ కి పంపండి అని ఆర్డర్ ఇస్తాడు. నింగ్ ఇష్టం లేకపోయినా వినక తప్పదు కదా, సో వింటుంది. షెన్ కోపంగా చెయ్యి విదిలించుకొని వెళ్తుంటే వాంగ్ తన ఫ్రెండ్స్ కి వార్నింగ్ ఇస్తాడు, ఇంకోసారి ఆమె ముందు ఇలాంటి వెధవ పనులు చేయకండి అని. ఆమె కోపంగా వెళ్తుంటే తన చెయ్యి పట్టుకొని, ఇప్పుడు నీకేమైంది అని అడుగుతాడు. నేను ఇప్పుడే కంపెనీకి వెళ్ళాలి అని ఆమె అంటే అతను ఆమె నడుం పట్టుకొని దగ్గరకు లాక్కొని, నువ్విప్పుడు అక్కడికి వెళ్ళావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు అని సీరియస్ గా చెప్తూనే ఆమె ముఖం చూసి ఒక స్మైల్ చేసి కిస్ చేస్తాడు. ఆమెను ఇమ్మీడియట్ గా ఎత్తుకొని తీసుకెళ్తుంటే షెన్ కొడుతున్నా కూడా వినకుండా కారులో పడేస్తాడు. తన ఫేస్ పట్టుకొని దగ్గరకు లాక్కొని, నాకు తెలుసు నువ్వు ఇలాంటి విషయాల్లో సెన్సిటివ్ అని, బట్ అక్కడ నేను ఎవరిని ఏడిపించలేదు కదా, మరి నా మీద ఎందుకు కోపడుతున్నావు అని అడుగుతాడు. ఎందుకంటే నువ్వు కూడా వాళ్ళలాంటి పాత్రలోనే ఉన్నావు కాబట్టి అని తనంటే అతను ఆమె గొంతు గట్టిగా పట్టుకొని, నేను నిన్ను మరీ గారాబం చేసినట్టున్నాను అని బలవంతంగా కిస్ చేస్తాడు. వాంగ్ ని కంట్రోల్ చేయడం కోసం గట్టిగా కొరుకుతుంది. అప్పుడు వాంగ్ కోపంతో తన లిప్స్ ని తూడ్చుకుంటూ, నేను ఒకవేళ వాళ్ళలాంటి వాణ్ణి అయితే నిన్ను జీవితాంతం బెడ్ కే కట్టేసి ఉంచేవాణ్ణి అని అంటాడు. దానికి షెంగ్ అతనికి దగ్గరగా వచ్చి, నాకు ఆ నింగ్ అంటే నచ్చదు అని అనగానే మనోడు కూడా ఆమె దగ్గరికి వెళ్లి, నాకు కూడా తనంటే ఇష్టం లేదు అంటాడు. అప్పుడు ఆమె తన పెదాల్ని టచ్ చేస్తూ, నొప్పిగా ఉందా అని అడిగితే, నువ్వు కొరకడం నాకు అలవాటే కదా అని చెప్పి తన్ని లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. అతన్ని చూస్తూ ఆమె మనసులో అనుకుంటుంది, 1 year గా నీకు నాకు మధ్య జరిగే ఒక పుష్పుల్ గేమ్ ఇది అని అనుకుని ఆమె ఫార్వర్డ్ అయ్యి అతన్ని కిస్ చేస్తుంటే అతను కూడా కంట్రోల్ చేసుకోలేక కారులోనే రొమాన్స్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ సీన్ లో వాంగ్ స్నానం చేస్తుంటే షెన్ అతని ల్యాప్టాప్ లో ఏదో వెతుకుతుంటుంది. అతను బయటికి రాగానే నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. వాన్ వెనుక నుండి వచ్చి తన్ని కిస్ చేస్తుంటే, రేపు పొద్దున్నే ఆఫీస్ కి వెళ్ళాలి, నిద్రపోనివ్వని
ఇవ్వండి అంటుంది. నన్నొద్దంటున్నావా అని అతను అడిగితే తను ఒక కిస్ ఇచ్చి నాకు నా వర్క్ కావాలి, నువ్వు కావాలి అని రొమాంటిక్ గా చెప్తుంది. వాంగ్ నవ్వుతూ నీ అసలు పని ఏంటో తెలుసా? నన్ను హక్ చేసుకోవడం, కిస్ చేయడం, నాతో పడుకోవడం, నా ప్రేమలో పడిపోవడం అని చెప్తూ తన ఫేస్ మీద ఉన్న ప్రతి పార్ట్ మీద కిస్ చేస్తూనే ఉంటాడు. అలానే కొంచెం మెల్లగా తన మెడ దగ్గరికి వెళ్తుంటే సరిగ్గా అప్పుడే ఫోన్ వస్తుంది. వాంగ్ ఫ్రెండ్ ఫోన్ చేసి లీ కార్పొరేషన్ కి సంబంధించిన ఒక పెద్ద స్కాండిల్ బయటపడింది. వాళ్ళ స్టాక్ ప్రైస్ 30% పడిపోయింది. ఇది నువ్వేనా చేసింది? ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ చేసిన క్రైమ్స్ కి సంబంధించిన ప్రూఫ్స్ అని నీ దగ్గర ఉన్నాయి కదా అని అడుగుతాడు. వాన్ సీరియస్ గా నేనెందుకు అలా చేస్తాను? అవన్నీ కేవలం ఒక డీల్ కోసమే ప్లాన్ చేసినవి. ఒకవేళ నేనే ఆ పని చేయాలనుకుంటే ఇలా దొంగచాటుగా ఎందుకు చేస్తాను? డైరెక్ట్ గా నిలబడి వాళ్ళని బ్యాంక్రప్ట్ చేయించేవాన్ని అని చెప్తాడు. షెన్ బెడ్ మీద నుంచి లేచి తన జుట్టు సర్దుకుంటుంటే మనోడు ఆమెను అలానే చూస్తూ ఉంటాడు. అంతలో ల్యాప్టాప్ ముట్టుకుంటుంటే అది చాలా హాట్ గా ఉంటది. దాంతో అడుగుతాడు, నువ్వు నా ల్యాప్టాప్ ముట్టుకున్నావా అని. తను వెంటనే ఒకవేళ మీకు నా ఇల్లు సేఫ్ అనిపించకపోతే ఇక్కడ నుంచి వెళ్లిపోవచ్చు. పడుకునే ముందు ల్యాప్టాప్ కి ఛార్జింగ్ పెట్టకుండా ఉండాల్సింది. అప్పుడు వేడిగా ఉండేది కాదు అని విసుగ్గా వెళ్ళబోతుంటే అతను తన్ని వెనక నుండి గట్టిగా పట్టుకుంటాడు. ఆమె కూడా వెనక్కి తిరిగి అతని మెడలో చేతులు వేసి టెంప్ట్ చేస్తూ ఏంటి నా మీద నిందలేస్తున్నావా? అయితే ఈ వారం నీకు బ్రేక్ఫాస్ట్ దొరకదు గుర్తుంచుకో అని వార్నింగ్ ఇచ్చి వాష్రూమ్ కి వెళ్ళిపోతుంది. వాంగ్ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూసి మనసులో అసలు తనకి పాస్వర్డ్ కూడా తెలియదు కదా నేను అనవసరంగా ఓవర్ థింకింగ్ చేస్తున్నాను అని తన్ని తాను తిట్టుకుంటూ ఒక దెబ్బ వేసుకుంటాడు. ఇంకో పక్క షెన్ బాత్రూమ్ లో ఉన్నప్పుడు అతని బ్రదర్ నుంచి కాల్ వస్తుంది. సిస్టర్ నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో, నీ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అప్పుడే మనోడు వచ్చి వెనుక నుండి ఆమెను హక్ చేసుకొని సారీ నేను నిన్ను అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, పరిహారంగా నీకు హార్స్ రైడింగ్ కి తీసుకెళ్తానంటే ఆమె అంటుంది మీరు నా విషయాలలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు అని. ఈ మధ్య నిన్ను బుజ్జగించడం రోజు రోజుకి కష్టమైపోతుంది అని అంటే తను రొమాంటిక్ గా అతని మెడ చుట్టూ చేతులేసి నీకు చాలా మంది గర్ల్స్ ఫ్యాన్స్ ఉన్నారు కదా మరి నా వెనకే ఎందుకు పడుతున్నావు అని అడుగుతుంది. అది కూడా అతని బాడీని చెస్ట్ మజిల్స్ ని టచ్ చేస్తూ మనోడు నన్ను టార్చర్ చేయడం ఆపు, నీకు తెలుసు కదా ఎందుకో అని చెప్పి తను ఎత్తుకొని మిర్రర్ ముందు కూర్చోబెట్టి డీప్ కిసెస్ చేస్తుంటాడు. తను కూడా చాలా ప్యాషనెట్ గా రెస్పాండ్ అవుతుంది. అలా వాళ్ళు కిస్ చేసుకుంటున్నప్పుడే వాంగ్ ఫోన్ పదే పదే రింగ్ అవుతుంది. అతను దాన్ని ఇగ్నోర్ చేస్తుంటే షెన్ ఆ ఫోన్ తీసి స్పీకర్ ఆన్ చేస్తుంది. అది వాళ్ళ మమ్మీ అన్నమాట. ఇంటికి రాకుండా ఉండడానికి ఎన్ని సాగులు చెప్తావురా, నువ్వు ఇంటికి రాకపోతే నేనే అక్కడికి వస్తాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అతను ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడే షెన్ అతన్ని టీజ్ చేస్తూ టెంప్ట్ చేస్తూ ఉంటుంది. ఇమ్మీడియట్ గా సరే రేపు లంచ్ కి వస్తాను అని ఫోన్ కట్ చేసి ఆమె రెండు చేతులు పట్టుకొని ఏంటి నన్ను టెంప్ట్ చేయాలని ట్రై చేస్తున్నావా అని అడుగుతాడు. మీ మమ్మీ నీ పెళ్లి గురించి మాట్లాడడానికి నేను ఇంటికి పిలుస్తోంది అని తనంటే అలాంటిది ఏం జరగదు అని చెప్పి మళ్ళీ వైల్డ్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా కిస్ చేస్తూ తన కాళ్ళని టచ్ చేస్తుంటే తను ఆపుతుంది. కానీ అతను ఇంకా గట్టిగా రొమాన్స్ లో మునిగిపోతాడు. ఇంకో పక్క వాంగ్ మమ్మీ షావ్ అనే అమ్మాయితో మాట్లాడుతుంది. నువ్వు ఫేమస్ యాక్ట్రెస్ అయిపోయావు షావ్, ఫారెన్ నుండి రాగానే కనీసం నీ ఫ్యామిలీని కూడా కలవకుండా ముందు మమ్మల్ని కలవడానికి వచ్చావనంటే ఆంటీ మీరు తాతయ్య నా ఫ్యామిలీ, వాంగ్ తో నేను చిన్నప్పటి నుండి కలిసి ఆడుకున్నాను కదా అనామంటుంది. అప్పుడే వాంగ్ కారులో అక్కడికి వస్తాడు. షావ్ ని చూసి ఇది ఇక్కడ ఏం చేస్తుంది అని ఫ్రస్ట్రేషన్ తో అడుగుతాడు. తను ఈ రోజు మనతో డిన్నర్ చేయడానికి వచ్చింది అని అంటే తనకి తినడానికి వేరే చోటు లేనట్టుంది, ఎక్కడికి వచ్చి వాలింది, ఇప్పుడేం 3 years పాప కాదు కదా అని వెట్టకారంగా మాట్లాడతాడు. అలా మాట్లాడుకు అని వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ తాతయ్య సీరియస్ గా అడుగుతారు, రే నువ్వు బయట ఎవరినైనా అమ్మాయిని ఉంచుకున్నావా అని. మమ్మీ వెంటనే బయట అమ్మాయిలంతా నీ డబ్బు చూసి నీ దగ్గరకు వస్తారు అని అంటారు. అప్పుడు వాంగ్ నేను ఆల్రెడీ తన బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను, తను ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చింది, పేరెంట్స్ లేరు, ఒక ఆర్ఫనేజ్ లో పెరిగింది, తనలో అనుమానించాల్సిన విషయం ఏమీ లేదు అని చెప్తున్నా కూడా వాళ్ళ అమ్మ వినకుండా తను నీ డబ్బు కోసమే ఉంది అని అంటారు. దానికతను నేను తనకి లగ్జరీ కార్లు విల్లాలు ఇస్తానన్నా కూడా వద్దని చెప్పిందని చెప్తాడు. పైగా ఇదంతా షెన్ తో చాట్ చేస్తూ చెప్తుంటాడు. ఆ ప్రాసెస్ లో అతను స్మైల్ ఇస్తుంటే అది చూసిన వాళ్ళ అమ్మ మరి ఆ అమ్మాయికి ఏం కావాలంట అని అడిగితే తనకి నేను కావాలి, నన్ను ప్రేమిస్తోంది అని ప్రౌడ్ గా చెప్తాడు. కట్ చేస్తే షెన్ అసిస్టెంట్ చెప్తుంది షావ్ ఇప్పుడే ఫారెన్ నుండి వచ్చింది, కంపెనీ వాళ్ళు తన్నే నీ పర్ఫ్యూమ్ బ్రాండ్ కి అంబాసిడర్ గా చేస్తారేమో అని అంటే షెన్ కోపంగా అస్సలు కుదరదు, నాకు తను నచ్చదు అని అంటుంది. నిజానికి షెన్ అంటే నచ్చకపోవడం కాదు, తనంటే పరమాసహ్యం, ద్వేషం. స్కూల్ డేస్ లో షెన్ ఏడిపించి ఆ గ్యాంగ్ లీడర్ మరెవరో కాదు ఈ షావ్ని అన్నమాట. అలా పాస్ట్ గురించి ఆలోచిస్తున్నప్పుడే తనకి సడన్ గా హెల్త్ ఖరాబ్ అవుతుంది. దాంతో ఆమె హాస్పిటల్ కి చెకప్ చేయించుకోవడం కోసం వస్తుంది. తను చెక్ చేసిన డాక్టర్ ఎవరో కాదు వాంగ్ ఫ్రెండ్ అన్నమాట. డాక్టర్ ఇవి పీరియడ్ క్రాంప్స్ వల్ల వచ్చిన పెయిన్స్, కొంచెం హెల్దీ ఫుడ్ తిను అని చెప్పి కొన్ని మెడిసిన్స్ ఇస్తాడు. ఆమె వెళ్లిపోగానే డాక్టర్ తన ఫ్రెండ్ వాంగ్ కి కాల్ చేసి చెప్తాడు. వాంగ్ ఇమ్మీడియట్ గా వీడియో కాల్ చేస్తే డాక్టర్ షాక్ అవుతాడు. నిన్నింత టెన్షన్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం రా అని. అప్పుడు వాంగ్ అంటాడు తనకి పీరియడ్స్ టైంలో నేను ఒక ప్రిన్సెస్ లా చూసుకుంటాను రా, ముందే వెళ్ళమంటే వద్దంది ఇప్పుడు వచ్చిందా అని అడుగుతాడు. డాక్టర్ సీరియస్ గా తను ప్రెగ్నెంట్ అవ్వడం అంత ఈజీ కాదు, అందుకే నీకు చెప్పలేదు, తనకి ఆ బర్త్ కంట్రోల్ పిల్స్ ఎక్కువగా ఇప్పించకు, తన హెల్త్ జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. ఆ మాట వినగానే అతను పిల్సా అని
అని షాక్ అవుతాడు. ఆ తర్వాత షన్ ఇంటికొచ్చి చూసేసరికి వాంగ్ తన కోసం ఫుడ్ చేస్తూ ఉంటాడు. మీ తాతయ్య ఇక్కడికి వచ్చారా అని అడిగితే నేను ఇవన్నీ నీ కోసమే చేశాను తిను. ఇద్దరూ కలిసి తింటున్నప్పుడు అతను అడుగుతాడు, నాతో ఉంటే లగ్జరీ కార్స్, విల్లాస్, రాజభోగాలు అనుభవించొచ్చు, కానీ నీకు ఇవేవి ఎందుకొద్దు, అసలు రీజన్ ఏంటి అని అడుగుతాడు. దానికి ఆమె నవ్వుతూ, నాకు అవన్నీ అవసరం లేదు, నువ్వు వాంగ్ అదొక్కటి చాలు అని అంటుంది. అతను డౌట్ గా, నువ్వు నన్ను ప్రేమించట్లేదు కదా అని అడుగుతాడు. తను రివర్స్ లో, మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, మరి నీ స్టేటస్ కి మ్యాచ్ కానీ నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా, లేదు కదా, నేను ఒక పంజరంలో ఉన్న పక్షి లాంటి దాన్ని అని చెప్పగానే వాంగ్ కొంచెం ఎమోషనల్ అయితూ, రేపు ఆఫీస్ కి వెళ్ళకు, నీకు అసలే హెల్త్ బాలేదు, అది నేను చూస్తూ ఉండలేను అని చెప్తాడు. ఆ తర్వాత షెన్ బాత్ టబ్ లో స్నానం చేస్తుంటే వాంగ్ బెడ్రూమ్ లో తన మెడిసిన్స్ బాక్స్ అన్ని చెక్ చేస్తాడు. అవి విటమిన్ టాబ్లెట్స్ కావని, బర్త్ కంట్రోల్ పిల్స్ అని అతను అర్థం చేసుకుంటాడు. తను స్నానం చేసి రాగానే తన్ని గట్టిగా పట్టుకొని, నీకు నాతో బేబీ వద్దా అని నిలదీస్తాడు. దానికి ఆమె, బేబీ కావాలా వద్దా అనేది నా డెసిషన్ అని తనంటే, నీ డెసిషన్స్ నువ్వు మొత్తం నాకే సొంతం అని చెప్పి తన్ని బెడ్ మీద పడేస్తాడు. తన మీదకెక్కి రొమాన్స్ ట్రై చేస్తుంటే షెన్ తన్ని దూరం నెట్టడానికి చూస్తుంది, కానీ అతను తన రెండు చేతులు పట్టుకొని బెడ్ కి అదిపి పెట్టి చాలా వైల్డ్ గా కిస్ చేస్తాడు. తన్ని తాను విడిపించుకోవాలని చూస్తుంది, కానీ వాంగ్ చాలా స్ట్రాంగ్ కదా, ఆపుకోలేక అతని లిప్స్ ని గట్టిగా బైట్ చేస్తుంది. ఇకపై ఆ పిల్స్ వేసుకోనని ప్రామిస్ చేస్తేనే నిన్ను వదులుతాను అని అతనంటే ఆమె అడుగుతుంది, ఒకవేళ నేను పిల్స్ వేసుకోకుండా ప్రెగ్నెంట్ అయితే ఎలా అని. ప్రెగ్నెంట్ అయితే ఆ బేబీకి జన్మనివ్వు, నేను ఒక బేబీని కూడా సాకలేను అనుకుంటున్నావా అని అంటాడు. తను అతని దూరం తోసేసి, బేబీ పుట్టాక ఏమవుతుంది, మీ మమ్మీ ఒక అక్రమ సంతానాన్ని ఒప్పుకుంటుందా, లేక నన్ను నీ ఫ్యామిలీలోకి తీసుకెళ్లి ప్రాపర్ గా మిసెస్ వాంగ్ ని చేస్తావా అని డైరెక్ట్ గా అడుగుతుంది. దానికి అతను, అలా ఎందుకు జరగదు, ఖచ్చితంగా జరుగుతుంది అంటాడు. నేను నీలా కాదు, నీకు డబ్బు పవర్ తో ఏదైనా దొరుకుతుంది, గ్యాంబ్లింగ్ చేసి ప్రేమను పొందాలని చూడకు అని చెప్పేసరికి వాంగ్ కోపంతో తలాడిస్తూ అక్కడి నుంచి కోట్ తీసుకుని వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో షెన్ తను కాపాడిన అబ్బాయి జావోతో కలిసి ఒక సమాధి దగ్గర ఉంటుంది. ఈ రోజు లియాన్ ఉండుంటే కాలేజ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేది కదా అని బాధపడుతుంది. దానికి జావో అంటాడు, సిస్టర్ మనం చాలా వీక్ గా ఉన్నాం, ఇలాంటి రిచ్ అండ్ పవర్ఫుల్ పర్సన్స్ తో ఫైట్ చేసే పవర్ మనకి లేదు అని అంటాడు. షెన్ బాధగా ఉంటే జావో, నువ్వు ఇప్పుడు వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపో సిస్టర్, నేనంతా మేనేజ్ చేస్తాను అని అంటే షెన్ అస్సలు కుదరదు అని ఖచ్చితంగా చెప్తుంది. దానికి జావో, నేను ఆ నింక్ ఎగెనెస్ట్ గా కొన్ని ప్రూఫ్స్ కలెక్ట్ చేశాను, అవి త్వరలోనే ఆన్లైన్ లో అందరికీ తెలిసిపోతాయి, మన పగ తీర్చుకున్నాకే మన ఇద్దరం కలిసి ఇక్కడ నుంచి వెళ్లిపోదాం అని చెప్పి ఆ సమాధి దగ్గర ఒక ఫ్లవర్ బుక్ పెడతాడు. షెన్ మనసులో, లియాన్ నీ పగ నేను ఖచ్చితంగా తీర్చుకుంటాను అని శబదం కాస్తుంది. కట్ చేస్తే వాంగ్ ఫుల్ గా డ్రింక్ చేస్తూ కూర్చుంటాడు. అది చూసి అతని ఫ్రెండ్స్, అసలు ఏమైంది మనోడికి, చాలా సాడ్ గా కనిపిస్తున్నాడు అని అనుకుంటారు. ఒక ఫ్రెండ్, మేబీ వాడి లిటిల్ లవర్ వల్లనేమో అని అంటే హూగాడు వెటకారంగా, నీకు నచ్చినంత మందిని అమ్మాయిల్ని మార్చుకోవచ్చు కదా, ఒకరు వెళ్తే ఇంకొకరు వస్తారు అని అంటాడు. వాంగ్ వాన్ని కోపంగా సీరియస్ అవుతూ, నాకున్నది ఒకటే పిల్లరా, తనే షెన్ అని చెప్తాడు. అప్పుడే ఒక ఫ్రెండ్ షెన్ వేరే అబ్బాయితో ఉన్న ఫోటో చూపిస్తాడు. తనని ఇంకొకరితో చూడగానే వాంగ్ కి జల్సి పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. వెంటనే షెన్ కి కాల్ చేసి, నా పర్మిషన్ లేకుండా వేరే సిటీకి వెళ్తావా అని నిలదీస్తాడు. తను కూల్ గా, నాకు ఒక బిజినెస్ మీటింగ్ ఉంది, నేను కూడా పనిలోనే ఉన్నాను అని చెప్పి కట్ చేస్తుంది. అతను కోపంతో ఊగిపోతూ షెన్ దగ్గరకు వస్తాడు. తను డోర్ తీయగానే లోపలికి వచ్చి ఒక్కసారిగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని తను అడిగితే వాంగ్, మా మమ్మీ ఆ షావ్ ని బ్రాండ్ అంబాసిడర్ గా చేయాలని చూస్తున్నారు, తనకి హెల్ప్ చేయడానికి వచ్చాను అని చెప్తాడు. సో షెన్ అతని మెడ చుట్టూ చేతులేసి, షావ్ తప్ప ఇంకెవరినైనా తీసుకో అని అంటుంది. నీకు తనంటే జల్సీ అని నాకు తెలుసు, మరి తన ప్లేస్ లో ఎవరిని పెట్టమంటావు అని అడిగితే నింగ్ ని పెట్టు అని చెప్తుంది. అతను ఓకే అని చెప్పగానే షెన్ తన్ని కిస్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరు డీప్ కిస్ చేసుకుంటూ అక్కడే కంటిన్యూ అయిపోతారు. ఇక్కడ నింగ్ తన ఫ్రెండ్స్ దగ్గర తెగ బిల్డప్ ఇస్తుంది, నాకు ఒక బ్రాండ్ అంబాసిడర్ పొజిషన్ వచ్చేసింది అని. అప్పుడే షావ్ అక్కడికి వచ్చి నింగ్ ని లాగి పెట్టి ఒకటి ఇస్తుంది. నీకంత సీన్ లేదు అని అంటే నింగ్ కూడా కోపంతో తన ముఖం మీద నీళ్లు చల్లి ఇద్దరు జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు. వాంగ్ కూడా అక్కడే కూర్చొని ఇదంతా పట్టించుకున్నట్టు ఉంటాడు. అప్పుడే వాంగ్ ఫ్రెండ్ వచ్చి, నింగ్ పని అయిపోయింది, తనకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయ్యింది అని చెప్తాడు. నింగ్ కి పిచ్చెక్కి షావ్ మీద అరుస్తుంది, నువ్వే కదా ఇదంతా చేసింది, నా దగ్గర నీ మీద ప్రూఫ్స్ ఉన్నాయని మర్చిపోకు అని వార్నింగ్ ఇస్తుంది. ఫ్రెండ్స్ అంతా భయపడుతూ అసలు ఏం జరుగుతోంది, ఒక్కొక్కరి పని అయిపోతుంది, నెక్స్ట్ టార్గెట్ మేమేనా ఏంటి అని అనుకుంటారు. డాక్టర్ ఫ్రెండ్ అంటాడు, ఇంత పవర్ ఒక్కడికే ఉంటుంది, అది వాంగ్ కి మాత్రమే అని. అప్పుడు ఒక ఫ్రెండ్ భయంగా, వాంగ్ నెక్స్ట్ టార్గెట్ నేనేనా అని అడిగితే, అవును జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. వాంగ్ ఇంటికి వచ్చేసరికి షెన్ సోఫాలో నిద్రపోతూ ఉంటుంది. అతను తన్ని టచ్ చేస్తుంటే షెన్ లేచి తన చేయి పట్టుకుంటుంది. ఎప్పుడొచ్చావు అని అడిగితే, ఇప్పుడే, లేచి ఏదైనా తిను అని చెప్పి తన చేతులతోనే తినిపిస్తాడు. తను తింటుంటే నింగ్ న్యూస్ గురించి విన్నావా అని అడుగుతాడు. హా చూశాను, తన గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి, నువ్వు తనకి చాలా దూరంగా ఉండు, నీ స్టేటస్ కి అది మంచిది కాదు అని చెప్తుంది. వాంగ్ తనకి బాగా క్లోజ్ గా వచ్చి, నువ్వు తింటుంది నాకు కూడా కావాలి అని అంటాడు. నీకు ఇవేవి నచ్చావు కదా
కదా అని తను స్పూన్ అందిస్తే అతను ఆ బౌల్ పక్కన పడేసి నేను నీ నోట్తోనే తింటాను అని చెప్పి వైల్డ్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు కిస్ చేసుకుంటూ సోఫా మీద పడిపోతారు. నువ్వు కేవలం నా దానివే అని అతను రొమాంటిక్ గా అంటుంటే షెన్ కూడా ప్యాషనెట్ గా కిస్ చేస్తూ మనసులో నింగ్ అనేది కేవలం బిగినింగ్ మాత్రమే అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో కంపెనీ ఎంప్లాయీస్ అందరూ నింగ్ ని ఆ పొజిషన్ నుండి తీసేయాలని అంటుంటారు. షెన్ బాస్ తను అడుగుతాడు ఏం చేద్దామని. సో షెన్ తెలివిగా తన కష్టకాలంలో తన్ని తీసేయడం పద్ధతి కాదు అని చెప్తుంది. దానికి బాస్ సరే కానీ వాంగ్ ఈ కోఆపరేషన్ ని నిన్నే లీడ్ చేయమన్నారు అని చెప్తాడు. ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ కి వెళ్తుంటే షెన్ నింగ్ దగ్గరికి వెళ్లి తన ఇయర్ రింగ్ తీసిస్తుంది. నింగ్ స్టేజ్ మీదకి వెళ్లి రూమర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే సడన్ గా తనకేదో అయిపోతుంది. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ అక్కడ నుంచి పారిపోతుంది. షెన్ ఆ ఇయర్ రింగ్ తీయబోతుంటే బాస్ వచ్చి తన ముందే తీసేస్తాడు. నీకు నింగ్ కి ఉన్న గొడవ ఏంటి? నువ్వు ఇయర్ రింగ్ లో ఏదో కలిపావు, అందుకే తను అలా బిహేవ్ చేస్తుంది. అందరూ తను డ్రగ్స్ తీసుకుంటుందని అనుకుంటున్నారు అని నిలదీస్తాడు. దానికి షెన్ నేనేమి చేయలేదు, మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అని అంటే అతను ఒక స్మైల్ ఇచ్చి నువ్వేం భయపడకు, నేను నీకేమి హార్మ్ చేయడానికి రాలేదు, ఎందుకంటే నేను నీ సైడే ఉన్నాను అని చెప్పి ఆ ఇయర్ రింగ్ తన చేతిలో పెడతాడు. ఎగ్జాక్ట్ టైమ్ లో మనోడు అక్కడికి వస్తాడు. వాళ్ళని చూసి పిచ్చ జల్సి ఫీల్ అయ్యి షెన్ ని తన వైపుకు లాక్కొని నేను నా పిల్లని ఇంటికి తీసుకెళ్తున్నాను అని ఆ బాస్ కి చెప్పేస్తాడు. లిఫ్ట్ లోకి వెళ్ళగానే అతను తన్ని ఒక మూలకి నెట్టి బంధిస్తాడు. ఆమె అతన్ని వెనక్కి నెట్టి నువ్వు కొంచెం ఈ మధ్య లైన్ క్రాస్ చేస్తున్నావు, నువ్వు నా ఆఫీస్ కి రానని ప్రామిస్ చేసావు కదా అని తనంటే అతను పిచ్చ కోపంతో ఈ రోజు ఏమైనా స్పెషల్ ఉందా? నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఫోటోగ్రాఫ్ అయ్యావు, చాలా మంది మగవాళ్ళకి నువ్వు కూల్ గా కనిపించావు, పైగా కోల్డ్ బ్యూటీ అని పిలుస్తున్నారు. దానికి తోడు కొందరు వైఫ్ ని కూడా చేసుకోవాలనుకుంటున్నారు. ఇంకా వర్స్ట్ థింగ్ ఏంటంటే దీనంతటి వల్ల కంపెనీ కూడా నీకు హ్యాండ్ ఓవర్ చేశారు. అదంతా నేను విని తట్టుకోగలను అనుకుంటున్నావా అని పొసెసివ్ గా అంటాడు. ఆమె ఒక చిన్న స్మైల్ ఇచ్చి నువ్వు మరీ చిన్న పిల్లలాగా జల్సి ఫీల్ అవుతున్నావు అని అంటే నీ ఫోటోస్ వీడియోస్ అన్ని డిలీట్ చేయించేశాను అని చెప్తాడు. ఆమె ఏం పట్టనట్టు ఓకే అన్నట్టు తలూపితే కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లిఫ్ట్ లో ఉన్నాం ఆపు అని తను అంటున్నా వినకుండా నువ్వు కేవలం నా దానివే అని అంటాడు. నీకు భయం అవ్వట్లేదా అని తనంటే నాకున్న ఒకే ఒక్క భయం నువ్వు నన్ను వదిలి వెళ్లిపోతావేమోనని అని చెప్పి రొమాంటిక్ గా మళ్ళీ కిస్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత షెన్ తన బాస్ ని లియాన్ సమాధి దగ్గరికి తీసుకెళ్లి అసలు విషయం చెప్తుంది. వాళ్ళంతా కలిసి లియాన్ ని ఎలా ఏడిపించారో, దాని వల్ల తను డిప్రెషన్ లోకి వెళ్లి హాస్పిటల్లో ఎలా సూసైడ్ చేసుకుందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే పాపం అతని కళ్ళలో నీళ్లతో నేను లియాన్ ని ఫస్ట్ టైం చూసినప్పుడే తను ఇష్టపడ్డాను, తను చాలా క్యూట్ గా ఉండేది, అప్పుడు నేను ఫారెన్ వెళ్లాల్సి వచ్చింది, అందుకే నా ప్రేమను చెప్పలేకపోయాను, లియాన్ ని బాధ పెట్టిన ఎవరిని నేను వదిలిపెట్టను అని తను కూడా శబదం చేస్తాడు. ఇంకో పక్క వాంగ్ డాక్టర్ ఫ్రెండ్ తో మాట్లాడతాడు. షెన్ కి నా దగ్గర డబ్బు లగ్జరీ థింగ్స్ ఏమీ అవసరం లేదు, కానీ నేనుంటే చాలు అని అంటుంది. దీని వెనకాల ఏదో పెద్ద విషయం ఉండుంటుంది, ఒకసారి కనుక్కో అని చెప్తాడు. ఇంట్లో షెన్ కి మళ్ళీ పాత భయంకరమైన కళ్ళు వస్తూ ఉంటాయి. తను భయంతో ఉలిక్కిపడి లేస్తే వాంగ్ తన్ని ఓదారుస్తాడు. నువ్వెప్పుడైనా ఎవరినైనా బుల్లి చేసావా అని తను అడిగితే నేనెందుకు చేస్తాను, ఇప్పటి వరకు నేను ఏడిపించింది నిన్నొక్కదాన్నే అని చెప్పి ఒక కిస్ ఇస్తాడు. నీకేం జరిగిందో నాకు చెప్పొచ్చు కదా అని తను అడిగితే అతన్ని ఇగ్నోర్ చేసి నేను షవర్ కి వెళ్తున్నాను అని తను లేస్తుంది. అప్పుడు అతను తన ఒళ్ళోకి ఎత్తుకొని నువ్వు నన్ను కొంచెం నమ్ము, రేపు నువ్వు నాతో పాటు ఇక్కడికి రావాలి అని చెప్తాడు. ఆ తర్వాత సీన్ లో షెన్ అదిరిపోయే రేంజ్ లో రెడీ అయి పార్టీకి ఎంట్రీ ఇస్తుంది. తన్ని చూడగానే అందరూ నోరు ఎల్లబెడతారు. లైఫ్ లో ఇంత అందమైన అమ్మాయిని ఎక్కడా చూడలేదని ఒకటే ఎగ్జైట్ అవుతుంటారు. వాంగ్ వెంటనే వచ్చి తన నడుము పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. అందరూ చూస్తుండగానే తన ఫేస్ పట్టుకొని డీప్ కిస్ చేస్తాడు. అప్పుడే అక్కడికి హూ వస్తుంటే షెన్ ముఖం తిప్పేసుకుంటుంది. వాంగ్ అది గమనించి నీకు వీడి ముఖం నచ్చలేదా, చెప్పు ఇప్పుడే వాడిని బయటికి విసిరేస్తాను అని అంటాడు. ఆ మాటకి తను నవ్వేస్తుంది. వాంగ్ అక్కడ ఉన్న వాళ్ళని ఒక్కసారిగా కోపంతో గుర్రమని చూసేసరికి అందరూ భయంతో ముఖాలు తిప్పేసుకుంటారు. అతను తన్ని సెంటర్ లోకి తీసుకెళ్లి నీ కళ్ళు జస్ట్ నా మీద మాత్రమే ఉండాలి అని చెప్తాడు. షెన్ డ్రింక్ తాగుతూ తనకి ఆఫర్ చేస్తే నాకు నోట్తో తాగించు అని అంటాడు. నువ్వు ఇంత మందిలో ఉన్నా కూడా అసలు మారవా అని అంటున్నా కూడా వినకుండా తన నోట్తోనే తాగుతూ తెలుసా నువ్వే నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ వి అని రొమాంటిక్ గా చెప్తాడు. సరిగ్గా అప్పుడే షావ్ వాంగ్ మమ్మీని అక్కడికి తీసుకొస్తుంది. వాళ్ళ మమ్మీ కోపంగా నువ్వు బయట దీంతో ఏం చేసినా నాకు అనవసరం, కానీ ఇంత ఇంపార్టెంట్ పార్టీకి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి అతని చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్లిపోతుంది. వాంగ్ ఫ్రెండ్ వచ్చి నువ్వు ఓకే కదా అని అడిగితే షెన్ నేను బానే ఉన్నాను అని చెప్పి వెళ్తుంది. తను రెస్ట్ రూమ్ కెళ్లి ఏడుస్తుందేమో అని ఆ ఫ్రెండ్ అనుకుంటాడు. కానీ అక్కడ హూ తన లుక్ సెట్ చేసుకుంటుంటే ఎవరో వచ్చి ఢీకొంటారు. వాడు కోపంతో అరుద్దాం అనుకుంటాడు కానీ అది షెన్. అతన్ని చూడగానే ఆమె సారీ నీ షూస్ మీద కాలు పడింది, కావాలంటే కొత్తది కొనిస్తాను అని అంటుంది. వాడు భయపడుతూ వద్దొద్దు, ఒకవేళ వాంకి తెలిస్తే షూస్ వేసుకోవడానికి నా కాళ్ళు మిగలవు అని అంటాడు. నువ్వు చెప్పకపోతే అతనికి ఎలా తెలుస్తుందిలే అని తను అడుగుతుంది. కానీ ఈ హూగడికి ఎప్పటి నుంచో షెన్ మీద కన్ను ఉంటదన్నమాట.
సో వాంగ్ షావుతో ఉన్నాడని ఈమె ఫీల్ అవుతున్నట్టుంది. సో ఇదే కరెక్ట్ టైం అని మనసులో అనుకొని మనిద్దరం వీచాట్ ఎక్స్చేంజ్ చేసుకుందాం అని నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. వాడు వెళ్తూ వెళ్తూ ఆమె వెనకాల నుంచి బాడీ స్మెల్ పీలుస్తూ ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పెట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాంగ్ షెన్ తో నువ్వు రెస్ట్ రూమ్ కెళ్ళి ఏడుస్తున్నావని నా ఫ్రెండ్ చెప్పాడు, చెప్పు నా క్యూటీ నేను ఎలా కంఫర్ట్ చేయాలి అని అడుగుతూనే ఆమెను అలానే కిస్ చేస్తూ ఉంటాడు. అతను ఆమెను అర్థం చేసుకొని మా అమ్మ నేను సో నేను మా అమ్మని కాదు అని అంటుంటే ఆమెమో బట్ నేను నీదాన్ని అని చెప్తుంది. ఆమె మీద ఉన్న పిచ్చి అబ్సెషన్ తో నాకు నువ్వు మొత్తం కావాలి, ఎవ్రీ ఇంచ్ ఎవ్రీ టైం ఎవ్రీ సెకండ్ నాకే కావాలి అని చెప్పి ఆమెను ప్యాషనేట్ గా కిస్ చేస్తాడు. స్లోగా ఆమె నెక్ మీద లవ్ బైట్స్ ఇస్తూ రొమాన్స్ లో ముంచేస్తాడు. ఆ తర్వాత నిద్రపోతున్నప్పుడు వాంగ్ తన ఫోన్ చెక్ చేస్తాడు. అందులో హూ పంపిన ఫోటోస్ ఉంటాయి. నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు, మనం ఒక మంచి ప్లేస్ కి వెళ్దాం అని వాడు తన ఫోటోలు పంపుంటాడు. అది చూసి వాంగ్ కి పిచ్చ పొసెసివ్నెస్ పీక్స్ కెళ్తుంది. నా పిల్ల మీదే కన్నేస్తావరా, నీకెంత ధైర్యం ఉంది, ఇప్పుడు నిన్ను చీల్చే టైం వచ్చింది అని చెప్పి ఇమ్మీడియట్ గా ఆ నెంబర్ బ్లాక్ చేసేస్తాడు. కానీ షెన్ ఇదంతా గమనిస్తూనే ఉంటుంది, ఎందుకంటే తను కావాలనే కదా ఇదంతా చేసింది. తన ఫ్రెండ్ అయిన లియాన్ని బుల్లి చేసిన వాళ్ళలో వీడు మెయిన్ క్యాండిడేట్ కాబట్టి. ఇంకో పక్క హూ ఒక బార్ లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటే వాంగ్ కోపంగా వచ్చి వాడిని ఎత్తి కింద పడేస్తాడు. రేయ్ నా పిల్ల మీద లైన్ వేస్తావా అని వాడి తల పట్టుకొని గోడకేసి బాతుంటే అమ్మాయిలంతా భయపడి సుస్సు పోసుకుని పారిపోతారు. తనే నన్ను పడేసింది అని వాడు అరుస్తున్నా కూడా వినకుండా వాంగ్ వాడిని తంతూనే ఉంటాడు. డాక్టర్ ఫ్రెండ్ వచ్చి ఆపుతాడు. బాడీ గార్డ్స్ వాడిని ఈడ్చుకుంటూ వెళ్తారు. అయితే షెన్ కావాలని ఇదంతా చేస్తుందని మాత్రం వాంగ్ కి అర్థమవుతుంది. అప్పుడు డాక్టర్ ఫ్రెండ్ అంటాడు, నువ్వు నిజంగానే నీ పంజరంలో చిలకతో యూజ్ అయిపోతున్నావు అని అంటే వాంగ్ సీరియస్ గా ముందు తన్ని అలా పిలవడం ఆపి సిస్టర్ ఇన్ లా అని పిలు, అసలు ఏం జరుగుతుందో ఇన్వెస్టిగేషన్ చెయ్యి అని ఆర్డర్ వేస్తాడు. నెక్స్ట్ డే ఇంటికి వచ్చేసరికి వాంగ్ వంట చేస్తూ ఉంటాడు. నువ్వు అచ్చం హస్బెండ్ లా ఫీల్ ఇస్తున్నావు అని తనంటే ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నట్టున్నావు అని అంటాడు. తను సైగ చేసి దగ్గరకు రమ్మని రాగానే తనకి కిస్ ఇస్తుంది. అబ్బా ఈ రోజు ఫస్ట్ కిస్ నువ్వే ఇచ్చావు, నేను చేసిన కష్టం అంతా వర్త్ ఇట్ అనిపించింది అని అతను ఫుల్ హ్యాపీ అయిపోతాడు. తింటున్నప్పుడు ఒక విషయం చెప్తాడు, హూ హాస్పిటల్లో ఉన్నాడు, వాడి బిజినెస్ కూడా క్లోజ్ అయింది అని చెప్తున్నప్పుడే ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది హూ చనిపోయాడు అని. ఎందుకంటే ఎవరో హావ్ అనే పర్సన్ గర్ల్ ఫ్రెండ్ తో హూకి ఎఫ్ఐఆర్ ఉందని తెలిసి ఆ పర్సన్ హాస్పిటల్ కి వచ్చి వాడిని కొట్టేసరికి దెబ్బకి చచ్చిపోయి ఉంటాడనమాట. అదంతా తెలుసుకున్న వాంగ్ షెన్ కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హావ్ డైరెక్ట్ గా జైలుకి వెళ్తాడు అని అంటే ఆమె అడుగుతుంది, నువ్వు ముందు ఇలాంటి విషయాలు నా దగ్గర చెప్పేవాడివి కాదు కదా అని. దానికి అతను నీకు ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉంటుందని అనిపించింది, ఒకవేళ నచ్చకపోతే చెప్పనులే అని అంటూనే మనసులో నీ సీక్రెట్స్ ఏ ఉన్నా సరే నాకు చెప్పొచ్చు కదా, నేను నీకు హెల్ప్ చేస్తాను అని అనుకుంటాడు. ఆ తర్వాత బాస్ వచ్చి షెన్ని అడుగుతాడు, నీ పగ ఆల్మోస్ట్ తీరిపోయింది, ఇక షావ్ ఒక్కతే మిగిలింది, ఆమె పని కూడా అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోతావా, ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే మరి వాంగ్ సంగతి ఏంటి అని అంటే తను మాత్రం మా ఇద్దరి మధ్య ఉన్నది ఒక డీల్ మాత్రమే అని చెప్తుంది. షెన్ ఇంటికి రాగానే హూ పేరెంట్స్ తన్ని కిడ్నాప్ చేస్తారు. నేను కాదు, హావ్ నీ కొడుకుని చంపాడు, వాడు పవర్ఫుల్ కాబట్టి వాడిని ఏం చేయలేక నా మీద పడుతున్నారా అని తనంటే హూ మమ్మీ తన మీద ఆయిల్ పోసి నిప్పు పెట్టబోతుంది. ఎగ్జాక్ట్ టైం కి వాంగ్ వచ్చి వాళ్ళని తన్ని పారేస్తాడు. ఆ తర్వాత షెన్ కట్లుప్పి తన చేతుల మీద ఉన్న గుర్తులు చూసి పాపం బాధపడతాడు. నేను వచ్చేసాను అని చెప్పి తన నుదిటి మీద కిస్ చేస్తాడు. తను భయంతో అతన్ని హక్ చేసుకుంటుంది. వీళ్ళని ఏం చేయాలి, ఇక్కడే చంపమంటావా అని ఫ్రెండ్ అడిగితే షెన్ వద్దు, పోలీసులకు అప్పగించు అని అంటుంది. ఆ తర్వాత నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని వాంగ్ అడగగానే తన ఒళ్ళోకి ఎత్తుకొని వెళ్తుంటే ఫ్రెండ్స్ షాక్ అవుతారు. ఒక మాఫియా గ్యాంగ్స్టర్ ఒక చిన్న అమ్మాయి మాట ఇంత ఈజీగా వింటున్నాడా అని నోరు ఎల్లబెడతారు. ఇంటికి వెళ్ళాక షెన్ నిద్రపోతుంటే తన దగ్గరే ఉండి చూసుకుంటాడు. తను లేవగానే అంటాడు, నీ కిడ్నాప్ వీడియో చూడగానే నేను పిచ్చోన్ అయిపోయాను, లైఫ్ లో ఫస్ట్ టైం భయం అంటే ఏంటో తెలిసింది అని పాపం ఏడుస్తాడు. ఏడుస్తూ నువ్వెందుకు నిన్ను ఇంత రిస్క్ లో పడేసుకుంటున్నావు అని అడిగితే అది జస్ట్ చిన్న కిడ్నాపే కదా, నువ్వు వచ్చి నన్ను కాపాడావు కదా అని అతని కన్నీళ్లు తోడుస్తుంది. అతను తన్ని డీప్ గా కిస్ చేస్తాడు. ఆ తర్వాత తన దెబ్బకి మెడిసిన్ రాస్తూ రేపటి నుంచి నీకిద్దరు బాడీ గార్డ్స్ ని పెడతానని అంటాడు. తను వద్దని చెప్తుంది కానీ మనసులో మాత్రం నేను కిడ్నాప్ అయిన ప్లేస్ ని తను ఇంత త్వరగా ఎలా కనిపెట్టాడు అని ఆలోచిస్తుంది. ఆ తర్వాత బాస్ చెప్తాడు, నీ నెక్లెస్ లో వాంగ్ ఒక ట్రాకర్ ని పెట్టాడు, అందుకే నిన్నంత ఫాస్ట్ గా వెతికి పట్టుకున్నాడు అని. అప్పుడే వాంగ్ నుండి షెన్ కి కాల్ వస్తుంది. ఏం చేస్తున్నావు అని అడిగితే ఓవర్ టైం వర్క్ చేస్తున్నాను అంటుంది. అసలు ఏ చెత్త కంపెనీ అది నిన్ను రోజు ఇలా ఓవర్ టైం చేయిస్తోంది, చెప్పు ఆ కంపెనీని ఇప్పుడే కొనేస్తాను అని అంటాడు. తను వద్దని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. అతను మళ్ళీ కాల్ చేసి ఏమైంది ఇప్పుడు అని అడిగితే నువ్వు నా మీద ట్రాకర్ తో నిఘా పెడుతున్నావు కదా అని తను నిలదీస్తుంది. మరి ఏం చేయమంటావు, నువ్వు చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోతావు, నేను ప్రొటెక్ట్ చేయడానికి కనీసం ఇంతైనా చేయాలి కదా అని అతను అంటే నేనేం నీ పంజరంలో చిలకని కాదు, ప్రతి నిమిషం నన్ను వాచ్ చేయడానికి అని కోపంగా ఫోన్ పెట్టేస్తుంది. పైగా ఫోన్ బ్లాక్ చేసేస్తుంది. మనోడు తప్పు తెలుసుకొని ఆమె మీద ఉన్న ప్రేమతో పిచ్చి పిచ్చిగా మెసేజ్ చేస్తుంటాడు, వాయిస్ మెసేజ్ పంపిస్తుంటాడు. సరే ఇకపై నీ మీద నిఘా పెట్టను, ప్లీజ్
ప్లీజ్ నన్ను వదిలేసి బిజినెస్ ట్రిప్ కి వెళ్ళకు అని బ్రతిమలాడతాడు. అలా పిక్చర్ లో మెసేజ్ చేయడం చూసి ఫ్రెండ్స్ అందరూ ఒక చిన్న పిల్ల కోసం మన మాఫియా షెన్ గారు ఏడుపు ఒకటే తక్కువ అన్నట్టు ఎలా అయిపోయాడో చూడు అని నవ్వుకుంటారు. వాంగ్ కాల్ చేస్తుంటే షెన్ నెంబర్ బ్లాక్ చేసేస్తుంది. కోపంతో అతను పక్కనే ఉన్న ఫోన్ పగలు కొట్టేస్తాడు. అప్పుడు డాక్టర్ ఫ్రెండ్ అంటాడు, ఒరేయ్ అది నా ఫోన్ రా అని. ఇంకొక ఫ్రెండ్, నువ్వు 1000 నెంబర్ల నుండి కాల్ చేసినా తను బ్లాక్ చేస్తూనే ఉంటుందిలే అని అంటాడు. వాంగ్ బాధగా, ఈసారి మాత్రం లైన్ క్రాస్ చేసినట్టున్నాను, తను ఇంత హార్ష్ గా ఇంతకు ముందు ఎప్పుడు బిహేవ్ చేయలేదు అని ఫీల్ అవుతాడు. అప్పుడు డాక్టర్ ఫ్రెండ్ ఒక సీక్రెట్ చెప్తాడు. వాంగ్ కి 6 years ఏజ్ ఉన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయారు. అప్పటి నుంచి అతనికి కొంచెం మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరైనా తనకి నచ్చిన వాళ్ళు ఎక్కడ తన్ని వదిలేసి వెళ్లిపోతారో అని భయం అతని మనసులోనే ఉండిపోయింది. అందుకే ఇన్సెక్యూరిటీతో షెన్ ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో అని ప్రతిదీ మానిటర్ చేస్తుంటాడు. చివరికి తన ఇంట్లో కూడా సీసీ కెమెరాస్ పెట్టి నిఘా పెడతాడు అని చెప్తుంటే ఇదంతా విన్న వాంగ్, ఈ సోదాపి తను ఇప్పుడు నా మీద కోపంగా ఉంది కదా, ఎలా బుజ్జగించాలో అది చెప్పు అని అడుగుతాడు. ఆ తర్వాత షెన్ భోజనం చేస్తుంటే తన అసిస్టెంట్ ఫోటో తీసి దీన్ని వీచాట్ లో ఎందుకు పోస్ట్ చేయకూడదు అని అడుగుతుంది. ఎవరి కోసం చేయాలి అని తనంటే వాంగ్ కి చూపించడానికి అని చెప్తుంది. నేను ఆల్రెడీ వాన్ని బ్లాక్ చేశాను అని షెన్ అంటే అసిస్టెంట్ షాక్ అవుతుంది. వామ్మో, మీ ఇద్దరికి బ్రేకప్ అయిపోయిందా? మరి అతను నిన్ను బుజ్జగించడానికి వస్తాడని వెయిట్ చేస్తున్నావు కదా. కానీ వాంగ్ చాలా కోపిష్టి, అతను ఎవరిని బుజ్జగించడనుకుంటా అని అంటుంది. సరిగ్గా అప్పుడే బయట డ్రోన్ షో స్టార్ట్ అవుతుంది. ఆకాశంలో డ్రోన్స్ తో ఒక మెసేజ్ వస్తుంది, నన్ను ఇగ్నోర్ చేయకు, నన్ను బ్లాక్ చేయకు ప్లీజ్ అని. అది చూసి అసిస్టెంట్, వావ్ వాంగ్ చాలా రిచ్ కదా, అతను బుజ్జగించే విధానం కూడా ఎంత లగ్జరీగా ఉంది, పైగా యూనిక్ గా ఉంది అని తెగ ఎగ్జైట్ అయిపోతుంటే అది చూసిన షెన్ నవ్వి అతన్ని అన్బ్లాక్ చేస్తుంది. వెంటనే మనోడు కాల్ చేస్తాడు. డ్రోన్ షో చూసావా అని అడిగితే అసలు నువ్వెక్కడున్నావు అని అడుగుతుంది. తాతయ్యతో డిన్నర్ చేస్తున్నాను, నన్ను మిస్ అవుతున్నావా అని అడుగుతాడు. లేదు అని అంటూ, మరి నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు అని అడుగుతుంది. డ్రోన్ షో ఒక్కచోటే కాదు మేడం, నీ కోసం హాంకాంగ్ లోని 8 లొకేషన్స్ లో చేయించాను అని అతను చెప్తాడు. ఆమె షాక్ అవుతుంది. 8 ప్లేసెస్ లో డ్రోన్ షో చేయించావా అని. అప్పుడు అతను రిక్వెస్ట్ చేస్తాడు, ఇకపై నీ మీద నేను అసలు ట్రాకర్ పెట్టాను, నా మీద కోప్పడుకు ప్లీజ్ అని ప్రామిస్ చేస్తే తను ఓకే అంటుంది. షావ్ తన్ని పిలవడానికి వస్తుంది కానీ వాంగ్ తన్ని పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే షెన్ కళ్ళు తెరి చూసేసరికి వాంగ్ తను పక్కనే పడుకొని తననే రెప్ప వేయకుండా చూస్తుంటాడు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని తను అడిగితే, నిన్న ఫోన్ లో నన్ను మిస్ అవుతున్నానన్నావు కదా, అందుకే వచ్చేసాను అని రొమాంటిక్ గా అంటాడు. తను ముఖం తిప్పేసుకొని, నీకు చెవులు సరిగ్గా వినిపించట్లేదు అనుకుంటా, నేనేం అలా అనలేదు, వెళ్ళి డాక్టర్ కి చూపించుకోపో అని అంటుంది. వాంగ్ వెనక నుండి తన్ని గట్టిగా హక్ చేసుకొని, నీ వాయిస్ టోన్ వింటేనే నాకు అర్థమైపోయిందిలే, నువ్వు నన్ను బాగా మిస్ అయ్యావని అని టీజ్ చేస్తాడు. అంతలో షెన్ ఫోన్ కి ఎవరు వాంగ్ అండ్ షావ్ కలిసిన ఫోటోలు పంపిస్తారు. అది చూసి తను వెంటనే లేచి కూర్చొని, నువ్వు నిన్న రాత్రి షావ్ తో కలిసి డిన్నర్ కి వెళ్ళావా అని నిలదీస్తుంది. దానికి వాంగ్, అది మా 2 ఫ్యామిలీల మధ్య జరిగిన డిన్నర్, నేను అక్కడికి వెళ్ళాక షావ్ ఒక్కతే కనిపించింది, అందుకే వెంటనే తిరిగి వచ్చేసాను. కానీ నువ్వు మాత్రం నన్ను చాలా స్ట్రిక్ట్ గా చెక్ చేస్తున్నావు కదా, నేను ఎక్కడికి వెళ్ళినా నీకు రిపోర్ట్ చేయాలా ఏంటి అని అడుగుతాడు. దానికి ఆమె, ఏం అవసరం లేదులే అని చెప్పి వెళ్ళబోతుంటే ఒక్క దూకు దూకి తన్ని పట్టుకొని బెడ్ మీద పడేస్తాడు. తనతో కలిసి ఒక సెల్ఫీ తీసుకొని, చూడు 5 minutes లో ఈ ఫోటో ట్రెండింగ్ పేజ్ లో ఉంటుంది అని చెప్పి రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు. ఆ ఫోటో చూసి షావ్ కుళ్ళుకుంటూ మమ్మీకి చూపిస్తుంది. ఆవిడ వెంటనే వాంగ్ కి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నువ్వు వర్రీ అవ్వకు షావ్, వాడి పెళ్లి నీతోనే జరుగుతుంది అని అంటుంది. వాంగ్ ఇంటికి రాగానే మమ్మీ కోపంగా, మేము ఇక్కడ ఎంగేజ్మెంట్ గురించి డిస్కస్ చేస్తుంటే నువ్వు అక్కడ ఒక అమ్మాయికి డ్రోన్ షోలు చేస్తావా, నన్ను నీ తాతయ్యని ఇంతగా విసిగిస్తావా అని అరుస్తుంది. అసలు మీరేం చేశారు, జస్ట్ ఫ్యామిలీ మీటింగ్ అని చెప్పి నన్ను మోసం చేశారు కదా అని అతను అంటాడు. వాళ్ళ మమ్మీ కోపంగా, షెన్ సంగతేంటి అని అంటే, నేను తన్ని ప్రేమిస్తున్నాను అని గట్టిగా చెప్తాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, నేను నీ మంచి కోసమే ఒక మంచి సంబంధం చూశాను, నేను చనిపోయాక మీ నాన్నకి సమాధానం చెప్పుకోవాలి కదా అని అంటే, ప్రతిదానికి నాన్న పేరు చెప్పి నా మీద ప్రెషర్ పెట్టకండి అని అతను ఎదురు తిరుగుతాడు. వాళ్ళ తాతయ్య కూడా మర్చిపోకు, షావ్ ఒకప్పుడు నా ప్రాణాలు కాపాడింది అని అంటే, వాంగ్, తను నీ ప్రాణాలు కాపాడితే నువ్వు తనకి ఏదైనా హెల్ప్ చెయ్యి, అంతేకాని తన రుణం తీర్చుకోవడానికి నన్ను బలి చేయకు అని అరిచి వాళ్ళకి నో చెప్పేసి వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో షావ్ టీవీ ఇంటర్వ్యూలో తన కొత్త సినిమా గురించి చెప్తుంది. ఆ సినిమా స్టోరీ అచ్చం లియాన్ స్టోరీ లాగా ఉండడంతో షెన్ చాలా స్ట్రెస్ అయిపోయి వెంటనే మెడిసిన్ వేసుకుంటుంది. షెన్ కి తన బాస్ కాల్ చేసి న్యూస్ చూసావా అని అడగగానే ఆమె షాక్ లో, ఇది అస్సలు నమ్మడానికి కూడా కావట్లేదు, వేరే వాళ్ళని బుల్లి చేసే షావ్ లాంటి మనిషి ఒక యాంటీ బుల్లి మూవీలో ఎలా యాక్ట్ చేస్తుంది అని తన బాధని చెప్తుంది. అప్పుడు బాస్ అంటారు, షావ్ ఫ్యామిలీకి వాంగ్ ఫ్యామిలీకి ఎప్పటి నుంచో రిలేషన్ ఉంది, తనకి ఎదురు తిరగడం అంటే కేవలం షావ్ ఫ్యామిలీతోనే కాదు, ఆ వాంగ్ ఫ్యామిలీతో కూడా ఎనిమిటి తెచ్చుకోవడమే అని చెప్తుంటే షెన్ ఫ్రస్ట్రేషన్ తో, వాంగ్ ఫ్యామిలీ వాళ్ళు ఒక మంచి మనిషికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోరు కదా, అయినా వాంగ్ కి తనంటే ఇష్టం లేదు అని అంటే, ఇష్టం ఉండడం వేరు, పెళ్లి చేసుకోవడం వేరు, ఇప్పుడు ఎక్కడ చూసినా వాళ్ళ ఎంగేజ్మెంట్ న్యూస్ నడుస్తుంది అని అతను అనగానే ఆమె ఇంకా సాడ్ అయిపోతుంది. ఆ బాధలో తను ఫుల్ యాంగ్జైటీతో సిగరెట్ తీసి తాగుతుంటే తనకి దగ్గు వస్తుంది తాగలేక. సరిగ్గా అప్పుడే వాంగ్ ఫుల్ గా తాగి
లోపలికొస్తాడు. తను వెంటనే సిగరెట్ పడేసి అతన్ని పట్టుకొని సోఫా మీద కూర్చోబెడుతుంది. అతను తన చెయ్యి పట్టుకోబోతుంటే తను వెనక్కి నెట్టేసుకుంటుంది. కోపంతో షావుకి ఆ మూవీ ఛాన్స్ నువ్వే ఇచ్చావా అని అడిగితే వాంగ్ అవును. ఎందుకు జెలసీగా ఫీల్ అవుతున్నావా? కానీ కొంచెం టైం ఆగు. నీకే అంత అర్థమవుతుంది అని చెప్తాడు. షన్ కోపంగా తన ఆ మూవీలో ఇన్నోసెంట్ గర్ల్ లాగా యాక్ట్ చేయడానికి వీల్లేదు అని అంటే అది జస్ట్ మూవీనే కదా ఏమవుతుందని అంటాడు. దానికి ఆమె కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని అది కేవలం మూవీ కాదు తను ప్లే చేస్తున్న క్యారెక్టర్ గురించి అని అంటుంది. అతను కొంచెం వెటకారంగా క్యారెక్టర్ ప్లే చేస్తే ఏమవుతుంది నువ్వెలాగూ తన మూవీ కూడా చూడవు కదా అని అంటే షన్ కళ్ళల్లో ఇంకా నీళ్లు తిరుగుతాయి. నేను నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. ఇన్నేళ్లు నీతోనే ఉన్నాను కదా నిన్నెప్పుడు ఏమీ అడగలేదు. నువ్వు తన్ని పెళ్లి చేసుకుని ఏదైనా ఇచ్చుకో కానీ ఆ మూవీలో ఆ రోల్ మాత్రం తనకివ్వద్దు ప్లీజ్ అని ఏడుస్తూ అడుగుతుంటే వాంగ్ షాక్ అయ్యి తను అలానే చూస్తూ అంటే నీకు మా ఎంగేజ్మెంట్ గురించి తెలిసినా కూడా దాని గురించి నీకు అసలు పట్టింపు లేదా? జస్ట్ తన ఆ పనికిమాలిన మూవీలో ఏం యాక్ట్ చేస్తుందో అది నీకు ముఖ్యమా అని అడగగానే తను అవును అంటుంది. దాంతో అతను పాపం బాధతో సోఫా మీద పడి ఏడుస్తాడు. కానీ ఇదంతా జరిగేదానికంటే ముందే అతను షావుతో ఒక డీల్ కుదుర్చుకుంటాడు. షావు అతని దగ్గరకు వచ్చి కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే అతను అంటాడు నీ కథలన్నీ నాకు తెలుసు అవన్నీ ఆపి నీకేం కావాలో చెప్పు ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే అని అంటే తను ఒకటే అడుగుతుంది నాకు ఆ మూవీలో మెయిన్ క్యారెక్టర్ కావాలి అని. దాంతో అతను ఓకే అని చెప్పి ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేస్తాడు. అప్పుడు ప్రెసెంట్ లో తన ఫ్రెండ్ అడుగుతాడు అసలు ఆ మూవీ స్టోరీ ఏంటి అంటే ఆ ఫ్రెండ్ చెప్తాడు ఆ మూవీ స్కూల్ బుల్లింగ్ మీద బేస్ అయిన కథ అని. వినగానే వాంగ్కి వాళ్ళ గతం గుర్తొస్తుంది. హూ హావ్ నింగ్ షావ్ వీళ్ళంతా కలిసి స్కూల్ టైమ్ లో అందరినీ ఏడిపించేవారని అతనికి తెలుసు అనమాట. సో అతనికి సిచ్యువేషన్ మొత్తం అర్థమవుతుంది. అసలు షెన్ ఎందుకు ఆ రోజు యాంగ్జైటీగా ఏడ్చి ఆ మూవీని తీసేసుకోమన్నదో. వెంటనే షావ్ కి కాల్ చేసి నువ్వు ఆ మూవీలో యాక్ట్ చేయడానికి వీల్లేదు అంతే అని వార్నింగ్ ఇస్తాడు. ఫోన్ కట్ చేసాక తన ఫ్రెండ్ తో జర్మనీకి రమ్మని అడుగుతాడు. అప్పుడు అతను మ్యాటర్ సాల్వ్ అయిపోయింది కదా ఇప్పుడు షెన్ దగ్గరికి వెళ్లి తన్ని కన్విన్స్ చేయాలి కానీ జర్మనీ ఏంట్రా అని ఫ్రెండ్ అడిగితే వాంగ్ కాన్ఫిడెంట్ గా చెప్తాడు ఈసారి నేను తన దగ్గరికి వెళ్ళను తనే నా దగ్గరకు వస్తుంది చూడు అని. ఇంకో పక్క బాస్ వాంగ్ ఆ మూవీ నుంచి షావ్ ని తీసేయడమే కాకుండా ఇంటర్నెట్ లో ఉన్న పోస్ట్ అన్ని డిలీట్ చేయించాడన్న విషయం షెన్ కి చెప్తాడు. అప్పుడు షెన్ అతను చాలా పవర్ఫుల్ ఏమైనా చేయగలడు అని అంటే బాస్ అడుగుతాడు వాంగ్ జర్మనీకి వెళ్తున్నాడు నువ్వు తన్ని కలవ్వా ఒక్కసారైనా అని. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో షెన్ షావ్ ని తన దగ్గరికి పిలుస్తుంది. షావ్ కోపంగా నువ్వే కదా వాంగ్ కి చెప్పిన ఆ రోల్ తీయించేశావు అని అరుస్తుంటే షెన్ సైలెంట్ గా తన పాత బుల్లింగ్ వీడియో చూపిస్తూ ఆమెను బెదిరిస్తుంది. అది చూసిన షావ్ షాక్ అవుతుంది. నీ దగ్గరికి ఈ వీడియో ఎలా వచ్చింది అసలు నువ్వెవరు అని అడిగితే షెన్ గర్జిస్తూ నువ్వు ఆ అమ్మాయిని ఏడిపిస్తున్నప్పుడు ఇలానే అడిగావా నీలాంటి రాక్షసికి ఆ ఇన్నోసెంట్ రోల్ చేసే అర్హత లేదు అని తన్ని కొట్టబోతుంటే షావ్ భయంతో వెనక్కి జరిగి నీకేం కావాలి నేనేదైనా చేస్తాను అని బ్రతిమలాడుతుంటే షెన్ తన గొంతు పట్టుకొని నిన్ను పైకి పంపించాలనుకుంటున్నాను అని అంటూ తను వదిలేసి భయం వేస్తుందా నువ్వు స్కూల్ టైంలో ఏడిపించిన అమ్మాయి కూడా ఇలానే భయపడింది తెలుసా అని అంటే షావ్ తెలివిగా అంటే నువ్వు వాంగ్ని కేవలం నీ పగ తీర్చుకోవడానికి వాడుకుంటున్నావా నువ్వు అతన్ని ప్రేమించట్లేదు కదా అని అంటుంది. షెన్ అవును నేను పగ తీర్చుకోవడానికి వచ్చాను కానీ నీకు అతనితో ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను అని అంటే షావ్ మనసులో అనుకుంటుంది అంటే వాంగ్ ఈమెకి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన విషయం చెప్పలేదన్నమాట అని నవ్వుకొని నేను వాంగ్ తో ఎంగేజ్ అయ్యాను నువ్వు ఈ వీడియో వైరల్ చేస్తే నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా అని బెదిరిస్తుంటే షెన్ కూల్ గా నాకేమవుతుందో నాకు తెలియదు కానీ నీకు మాత్రం వాంగ్ ఫ్యామిలీలో మళ్ళీ అడుగు పెట్టే ఛాన్స్ కూడా ఉండదు. అందరి ముందు ఆన్లైన్ లో సారీ చెప్తేనే నేను ఈ వీడియో ఆపుతాను నీకు జస్ట్ 3 hours టైమే ఉంది అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఇంకో పక్క జర్మనీలో వాంగ్ తన ఫ్రెండ్స్ కి ఒక రింగ్ చూపిస్తాడు. ఎందుకంటే మనోడు అక్కడికి వెళ్ళింది ఒక వాల్యుబుల్ డైమండ్ రింగ్ కొని షెన్ కి ప్రపోజ్ చేయడానికి. ఇక్కడ షెన్ బాస్ కి కాల్ చేసి వీడియో రిలీజ్ చేయండి అని చెప్తుంది. ఫస్ట్ వాంగ్ రెప్యుటేషన్ పోతుందేమో అని ఆగాను కానీ ఇక చాలు అని చెప్పి తన ఇంట్లో ఉన్న సామాన్లని సదురుకొని వెళ్లిపోవడానికి రెడీ అవుతుంది. కానీ వెళ్లే ముందు పాపం తను మనసు నిండా బాధ పెట్టుకొని ఆ ఇంటిని కడుపారా చూసి ఆ స్వీట్ మెమరీస్ ని గుర్తు చేసుకుంటుంది. అప్పుడు బాస్ అంటాడు నువ్వు ఇక్కడ నుండి వెళ్లిపోతే వాంగ్ నిన్ను వెతకలేడు అని అంటే షెన్ కళ్ళల్లో నీళ్లతో నాకు వాంగ్ కి మధ్యలో ఉంది ఒక డీల్ మాత్రమే నేను నా పగ కోసం అతన్ని వాడుకున్నాను మోసం చేశాను అందుకే నేను ఇక తన దగ్గర ఉండలేను అని చెప్పి చాలా హెవీ హార్ట్ తో అక్కడ నుంచి వెళ్లిపోతుంది. కట్ చేస్తే ఆన్లైన్ లో షావ్ చేసిన దరిద్రాలన్నీ బయట పడిపోతాయి. స్కూల్ టైంలో పాపం లియాన్ని ఎంత దారుణంగా ఏడిపించిందో చూసి అందరూ అసహించుకుంటారు. ఆ తర్వాత డాక్టర్ ఫ్రెండ్ వచ్చి వాంగ్ కి నిజం చెప్తాడు. షెన్ లియాన్ ఇద్దరు ఒకే అనాథాశ్రమం నుండి వచ్చారు వాళ్ళిద్దరూ సిస్టర్స్ లా పెరిగారు అని అంటే అప్పుడు ఇంకో ఫ్రెండ్ అంటాడు అంటే షెన్ కావాలని ఆ లియాన్ పగ తీర్చుకోవడానికి వాంగ్ ని వాడుకుందనమాట అని అనగానే మనోడు కూల్ గా నాకు ఆ విషయం ముందే తెలుసు తను ఎప్పుడు ఎవరినైనా ఏడిపిస్తే తట్టుకోలేకపోయేది ఆ రోజే నాకు తెలుసు ఇదంతా పైగా షావ్ కి ఆ మూవీ రోల్ ఇవ్వొద్దని గొడవ చేసింది కూడా అందుకే అని చెప్పి ఇమ్మీడియట్ గా షెన్ కి కాల్ చేస్తాడు కానీ తన ఫోన్ కలవదు. దాంతో అతను పిచ్చోడైపోతాడు. ఇంకో పక్క షావ్ ఏడుస్తూ వచ్చి వాంగ్ కాళ్ళ మీద పడిపోతుంది. ప్లీజ్ నన్ను కాపాడు నా పరువంతా పోతుంది నీ హెల్ప్ అని అంటే వాంగ్ తను ఒక అసహ్యమైన చూపు చూసి ఆ అమాయకురాలను ఏడిపించినప్పుడు ఇవన్నీ
నీకు గుర్తుకు రాలేదా? ఇంకోసారి నీ చెత్త ముఖం చూపిచ్చావో నీ ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డు మీద లాగుతాను అని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత షెన్ తన జాబ్ కి రిజైన్ చేసేసిందన్న విషయం తెలుసుకొని వాంగ్ ఇమ్మీడియట్ గా అపార్ట్మెంట్ కి వెళ్తాడు. ఆ ఇంటి పాస్వర్డ్ ఎవ్రీథింగ్ చేంజ్ అవ్వడంతో వాంగ్ గట్టిగా డోర్ కొడుతూ అరుస్తూ ఉంటాడు. అప్పుడే షెన్ కొలిక్ డోర్ ఓపెన్ చేసి తను ఫారెన్ కి చదువుకోవడానికి వెళ్లిపోయింది అని చెప్తుంది. ఎక్కడికి అని అడిగితే తనకి తెలియదని అంటుంది. వాంగ్ కి పాపం పిచ్చెక్కిపోతుంది. తను ప్రపోజ్ చేయడానికి తెచ్చిన ఆ రింగ్ ని చూసి కోపంతో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. నువ్వే తన్ని ఏదో అనుంటావు అని అంటే వాళ్ళ అమ్మ వెటకారంగా, ఒక అమ్మాయి కోసం నాతో గొడవ పడతావా? నీ లిటిల్ లవర్ డబ్బులు కూడా తీసుకోకుండా వెళ్లిపోయింది అని అంటే నువ్వేదో భయపడితేనే తను వెళ్లిపోయింది. తను చాలా బాధలో ఉండుంటుంది ఇప్పుడు అని అతను ఆవేదన చెందుతాడు. దానికి వాళ్ళ అమ్మ, నిన్ను ప్రేమించిన అమ్మాయి నీకెందుకురా అని అంటే తను నన్ను ప్రేమించకపోయినా తను షెన్, నాకది చాలు అని అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇంకో పక్క షెన్ టీవీలో న్యూస్ చూస్తూ ఉంటుంది. అందులో లియాన్ నేర్పించిన వాళ్ళందరికీ శిక్ష పడిందని తెలిసి తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. లియాన్, ఫైనల్ గా నీ పగ తీర్చుకున్నాను అని ఏడుస్తుంటే ఇక్కడ వాంగ్ షెన్ లేని బాధలో దేవదాసులా మారిపోయి ఫుల్ గా తాగుతుంటాడు. ఆ తర్వాత షెన్ అతను ఇచ్చిన వస్తువులన్నీ తిరిగి పంపిస్తూ ఒక మెసేజ్ పంపిస్తుంది. నువ్వు నాకు ఇప్పటిదాకా ఇచ్చినవన్నీ తిరిగి ఇచ్చేస్తున్నాను, నన్ను మళ్ళీ వెతక్కు అని అంటే వాంగ్ కి పిచ్చ కోపం వస్తుంది. ఆ థింగ్స్ అన్నిటిని విసిరి పడేస్తూ కోపంతో రింగ్ ని తీసి స్విమ్మింగ్ పూల్ లో పడేస్తాడు. షెన్ కూడా పాపం దూరంగా ఉండి అతనితో గడిపిన మెమరీస్ అన్ని గుర్తు చేసుకుని ఏడుస్తుంది. అతను ఆమె పైన చూపించిన ప్రేమ, అతనితో జరిగిన రొమాంటిక్ మూమెంట్స్ ఎవ్రీథింగ్ గుర్తు తెచ్చుకొని, నేను కేవలం పగ కోసమే అతన్ని వాడుకున్నాను కదా, మరి నా మనసు ఎందుకు ఇంతలా విలవిల్లాడుతోంది అని బాధపడుతూ యాంగ్జైటీకి గురయ్యి మెడిసిన్ వేసుకుంటుంది. ఇక్కడ వాంగ్ కోపంతో బాక్సింగ్ చేస్తుంటే ఫ్రెండ్స్ భయపడిపోతారు. కానీ అతను సడన్ గా ఆగి గార్డ్స్ కి కాల్ చేసి పూల్లో పడేసిన రింగ్ ని బయటికి తీయండి, అలాగే ఆ వస్తువులన్నిటిని ఒక చోట జాగ్రత్తగా పెట్టండి అని ఆర్డర్ ఇస్తాడు. అప్పుడే ఫ్రెండ్స్ వచ్చి, నీ పిల్ల పర్ఫ్యూమ్ పార్టీకి వస్తుందంట, నీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేయమంటావా అని టీజ్ చేస్తూ అడుగుతారు. అతను బిల్డప్ ఇస్తూ నేను రాను అని వెళ్లిపోతాడు. కట్టు నెక్స్ట్ సీన్ లో పార్టీ బయట అందరికన్నా ముందు వచ్చి నిలబడి ఉంటాడు. షెన్ తన బాస్ తో కలిసి రాగానే వాంగ్ తన్ని పిలుస్తాడు. ఆ బాస్ అడ్డంగా నిలబడి, అమ్మాయిలతో ఇలా బిహేవ్ చేయకు అని అంటే వాంగ్ వాన్ని ఒక్కటి ఇచ్చి పక్కకు తోసి పడేస్తాడు. షెన్ అది చూసి, నీకు పిచ్చి పట్టిందా అని అతని దగ్గరికి వెళ్తుంటే వాంగ్ తన చేయి పట్టుకొని గట్టిగా లాగుతాడు. షెన్ ఒక్కడు బీగుతుంది వాంగ్ కి. ఇంకో అబ్బాయి కోసం నన్ను కొడతావా అని అతను కోపంగా తన దగ్గరికి లాక్కొని, నీకు నేను ఎక్కువగా ఫ్రీడమ్ ఇచ్చేసినట్టున్నాను అని చెప్పి తనని భుజం మీద వేసుకొని మోసుకెళ్తాడు. షెన్ తన్ని కొడుతున్నా వినకుండా తన్ని బంధించి డీప్ కిస్ చేస్తుంటాడు. అతని నుంచి తప్పించుకోవడానికి అతని లిప్ ని గట్టిగా కొరికి, నీకు నాకు ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది అని అరుస్తుంది. వాంగ్ తన ఫేస్ పట్టుకొని, మన రిలేషన్ ని ఎండ్ చేసే హక్కు నీకు లేదు అని చెప్తాడు. నీకేంటి అమ్మాయిల కొరత లేదు కదా, నా వెనక ఎందుకు పడుతున్నావు అని తనంటే, అవన్నీ కాదు కానీ నీ బ్రేకప్ కి నేను ఇంకా ఒప్పుకోలేదు అని చెప్పి తను అక్కడే ఒకే ఒక చేత్తో ఎత్తుకొని వెళ్లి సోఫా మీద పడేస్తాడు. కానీ ఇమ్మీడియట్ గా మోకాళ్ళ మీద కూర్చొని తన పాకెట్ లో నుంచి రింగ్ తీసి షెన్ చేతికి తొడుగుతాడు ఫోర్స్ గా. తన చేతిని ప్రేమగా పట్టుకొని, నిజానికి ఈ రింగ్ చాలా రోజుల క్రితమే నీ చేతికి రావాల్సింది, నీకు గుర్తుందా, పాస్ లో నువ్వు ఒకటి అడిగావు, నన్ను పెళ్లి చేసుకుని మీ అమ్మ నాన్నకు పరిచయం చేస్తావానని. ఈ రోజు చెప్తున్నాను, నిన్ను నా మిసెస్ వాంగ్ గా చేసుకోవాలనుకుంటున్నాను, నిన్ను మా పేరెంట్స్ కి ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేసి నేను పెళ్లి చేసుకుంటాను అని తన మనసులో మాట చెప్తాడు. షెన్ నవ్వుతూ చెయ్యి వెనక్కి తీసేసుకుంటుంది. నేను ఆ మాట క్యాజువల్ గా అన్నాను, నువ్వంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, అయినా నేను సీరియస్, మనకి బ్రేకప్ అయిపోయింది, ఎందుకంటే నీతో నేను బోర్ ఫీల్ అవుతున్నాను అని ముఖం మీద చెప్తుంది. వాంగ్ షాక్ అవుతాడు. ఏమన్నావు అని అడిగితే, సరిగ్గా వినిపించట్లేదా, నాకు బోర్ కొట్టింది, అందుకే ఇక నీతో కంటిన్యూ చేయలేను అని మొండిగా చెప్తుంది. వాంగ్ నమ్మడు. అబద్ధం, నువ్వు ఖచ్చితంగా నన్ను లైక్ చేస్తున్నావు అని తన ఫేస్ ఎత్తి అడిగితే, నిన్ను నువ్వు మోసం చేసుకోకు, నువ్వు చాలా పవర్ఫుల్, అసలు నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో నీకు బాగా తెలుసు కదా అని గుర్తు చేస్తుంది. వాంగ్ అంటాడు, అవన్నీ నాకు ఇంపార్టెంట్ కాదు, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసావు, నాకు అది చాలు అని అంటే షెన్ అంటుంది, ఆ టైంలో చాలా మంది పవర్ఫుల్ గ్యాంగ్స్టర్స్ అందరూ నా టార్గెట్, కాకపోతే నాకు నువ్వు దొరికావు, అందుకే నేను లక్కీ, తొందరగా నా పని అయిపోయింది అని అతను కిస్ చేయబోతుంటే ముఖం పక్కకు తిప్పేసుకుంటుంది. అది విన్న వాంగ్ అక్కడే కూర్చొని సిగరెట్ నోట్లో పెట్టుకుంటాడు. కానీ లైటర్ కూడా వెలిగిలేక విసిరి పడేస్తాడు. ఒకవేళ నేను ఆ రోజు దొరక్కపోయి ఉంటే నువ్వు వేరే వాడి దగ్గరికి వెళ్లిపోయేదానివా అని అడుగుతాడు. షెన్ కావాలనే అబద్ధం చెప్తుంది. అవును, ఎవడైనా పర్వాలేదు, నీకు ఆన్సర్ దొరికింది కదా, ఇక వెళ్ళు అని అంటే వాంగ్ ఆ రింగ్ బాక్స్ పట్టుకొని నిలబడి ముఖం తిప్పుకొని, నీకెప్పుడు నా మీద కొంచెం కూడా ఇష్టం కలగలేదా అని బాధగా అడుగుతాడు. లేదు, నీకేదైనా మంచి అమ్మాయి దొరుకుతుందిలే అని తనంటే అతను సైలెంట్ గా వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో షెన్ తనకున్న సైకలాజికల్ ప్రాబ్లం వల్ల మెడిసిన్స్ వేసుకుంటుంటే బాస్ వచ్చి అంటాడు, అలా ఖాళీ కడుపుతో టాబ్లెట్స్ వేసుకోకని ఫుడ్ ఇస్తాడు అని చెప్తాడు. వాంగ్ నీ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాడు. వాళ్ళ మమ్మీ బర్త్డే పార్టీలోనే అందరి ముందు తను ఒకరిని ప్రేమిస్తున్నానని, ఇకపై సంబంధాలు వెతకొద్దని తేల్చి చెప్పేశాడు. అది నీ గురించి అని నీకు తెలుసు కదా అని చెప్తాడు. కట్ చేస్తే వాంగ్ మమ్మీ అతనికి మెడిసిన్ రాస్తుంటుంది. ఎందుకంటే ఇతని బిహేవియర్ కి వాళ్ళ తాతయ్య కోపంతో అతను కొట్టుంటాడు. వాళ్ళ తాతయ్య కోపంతో అరుస్తాడు, రేయ్ నువ్వు
పదే పదే నాకు కోపం తెప్పిస్తున్నావు అని అంటుంటే వాళ్ళ మమ్మీ కూడా అంటుంది, రేయ్ ఇక చాలురా, ఆ అమ్మాయి వెనకాల ఎంత కాలం చేసి చేస్తావు, తను నిన్ను ప్రేమించట్లేదు అని అంటే తను అంటాడు, ప్రేమించకపోతే ఏముంది, తన్ని నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటాను అనగానే వాళ్ళ అమ్మ నవ్వుతుంది. వాళ్ళ అమ్మ నవ్వితే అతను అంటాడు, నాకు అనిపిస్తుంది ఏంటంటే తను కూడా నన్ను కొంచెం ఇష్టపడుతుందని, కానీ బయటికి చెప్పడానికి కొంచెం ఎంబారసింగ్ గా ఫీల్ అవుతుంది అని ఒకటి బిల్డప్ ఇస్తాడు. వాళ్ళ తాతయ్య నిజమా అని అడిగితే మరి అబద్ధం ఎందుకు చెప్తాను అని అంటాడు. తాతయ్య మమ్మీ నవ్వి, అమ్మయ్య ఇద్దరు వైపు నుండి ఇష్టం ఉందన్నమాట, మేమేమో నువ్వే తన వెనకాల పిచ్చోళ్ళ పడుతున్నావని భయపడ్డాం కదరా, ఇక మన వాంగ్ ఫ్యామిలీ పరువు ఇంకా దక్కే ఉందిలే అని హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు అతను, తాతయ్య మీరు ముందే ఒప్పుకొని ఉంటే ఇప్పటిదాకా మీకు బోల్డ్ అంత మనవళ్ళు మనోరాలని ఇచ్చేవాడిని కదా అని అనేసరికి, వెళ్ళి త్వరగా ఆ అమ్మాయిని ఒప్పించి తీసుకురారా, మరి ఆ పనేదో చేసేద్దాం అని మనోడు ఫుల్ ఎక్సైట్ అవుతాడు. షెన్ ఇంటికి వచ్చేసరికి వాంగ్ ఇల్లంతా అదిరిపోయేలా డెకరేట్ చేసి ఫ్లవర్ బొకేతో వెయిట్ చేస్తుంటాడు. నేను నిన్ను లైక్ చేస్తున్నాను, ప్లీజ్ నిన్ను మళ్ళీ చేసే ఒక్క ఛాన్స్ ఇవ్వు, నన్ను నీ బాయ్ ఫ్రెండ్ గా కాకపోయినా కనీసం నీ లవర్ గా అయినా ఒప్పుకో అని బ్రతిమలాడతాడు. దానికి తను, బాయ్ ఫ్రెండ్ కాకపోతే లవరా, రెండిటికి తేడా ఏంటి అని అంటే, ముందు నువ్వు నా పంజరంలో పక్షివి కదా, ఇప్పుడు నేను అలా ఉండడానికి రెడీ, నేను నిన్ను చూసుకుంటున్నట్టే నువ్వు నన్ను చూసుకోవాలి, నీకోసం నేను ఇంటి పనులన్నీ చేస్తాను, ఉతకడం వండడం క్లీనింగ్ ఎవ్రీథింగ్ నాదే, నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను, పికప్ చేసుకుంటాను, నీకు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తాను, కావాలంటే నీకు స్నానం కూడా చేయిస్తాను, నీ కాళ్ళు పడతాను, నీ బెడ్ ని వామ్ గా ఉంచుతాను అని ఒక రేంజ్ లో ఆఫర్లు ఇస్తుంటాడు. షెన్ నవ్వి, ఇవేం కొత్తగా లేవే, అప్పట్లో నువ్వు చేసినవి కూడా ఇవే కదా అని అడుగుతుంది. ఈసారి డిఫరెన్స్ ఉంది, ఈసారి నేను నీ ప్రతి మాట వింటాను, ఇకపై నువ్వే నా బాస్ అని అంటాడు. ఆమె రిజెక్ట్ చేసి వెళ్ళబోతుంటే అతను వెనకాల నుండి రింగ్ బాక్స్ తీసి, మనం మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయలేమా అని రిక్వెస్ట్ చేస్తాడు. తను వెళ్లిపోతుంటే, మళ్ళీ ఒకసారి ఆలోచించుకో, నేను దూరం అయ్యాక అని ఏదో చెప్పబోతాడు. తను వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అతని నోట్ మీద చేయి పెట్టి ఆపేస్తుంది. వాంగ్ ఇమ్మీడియట్ గా ఆమె నడుము పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. ఆమె కూడా అతన్ని ఫోర్స్ గా హక్ చేసుకునేసరికి అతని వీప్ మీద చేయి తగలగానే నొప్పిగా ఫీల్ అవుతాడు. ఏమైంది అని టెన్షన్ తో అది చూస్తే అక్కడ దెబ్బ ఉండడంతో ఇమ్మీడియట్ గా మెడికల్ బాక్స్ తీస్తుంటే అతను తన షర్ట్ విప్తాడు. తను అలా తలెత్తి చూడగానే అతను షర్ట్లెస్ గా నిలబడి ఉంటాడు. జస్ట్ మెడిసిన్ రాయడానికే కదా, బట్టలు ఇప్పాల్సిన అవసరం ఏముంది అని తను అడిగితే, మెడిసిన్ రాయడం ఈజీ అవుతుంది కదా అని అంటాడు. షర్ట్ పైకంటే సరిపోయేది కదా అని తనంటే, అబ్బో నేను అంతలా ఆలోచించలేదే, నువ్వు చాలా స్మార్ట్ కదా అని టీజ్ చేస్తాడు. చాలే ఇలా నాటకాలు ఆడితే బయటకెళ్ళు అని తనంటే అతను ముఖం తిప్పుకొని, నిజంగానే దెబ్బ తగిలింది, నేనేం నాటకాలు ఆడట్లేదు అని సోఫాలో కూర్చుంటాడు. అది చూసి ఆమె, ఎలా తగిలింది దెబ్బ అని షాక్ అవుతుంది. నా మీద నీకు జాలిగా ఉందా అని అడిగితే, నా వల్లే జరిగిందా అని తను అంటుంది. అతను కాదంటాడు, నీ మమ్మీ బర్త్డే పార్టీలో నా కోసం నువ్వు అందరి ముందు ఫైట్ చేసావని బాస్ చెప్పాడు అని తను అంటుంది. వాంగ్ అంటాడు, నిన్ను ప్రేమిస్తున్నానని తాతయ్య కొట్టలేదు, అందరి ముందు మమ్మీకి ఎదురు చెప్పానని కొట్టారు అని అంటే, ఆమె మెడిసిన్ రాస్తూ నొప్పిగా ఉందా అని అడుగుతుంది. మెడిసిన్ రాస్తుంటే కొంచెం నొప్పిగా ఉంటుంది కదా, నువ్వు కొంచెం ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదితే బాగుంటది అని అంటాడు. తను మెల్లగా ఊదేసి, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని లేవబోతుంటే అతను వెంటనే తన్ని లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. చెప్పాను కదా నన్ను నీ లవర్ గా ఉండనివ్వు, ఆ విషయం గురించి కొంచెం ఆలోచించొచ్చు కదా అని దగ్గరికి లాక్కుంటాడు. షెన్ దూరం జరగాలని చూస్తుంటే గట్టిగా పట్టుకొని, ఇకపై నేను నీ లవర్ ని, నువ్వు నాకు ఏ ఆర్డర్ అయినా వేసుకోవచ్చు, అది లైఫ్ లో అయినా బెడ్ మీద అయినా సరే అని హాట్ గా అంటాడు. తను వద్దంటున్నా వినకుండా, ప్లీజ్ నన్ను కొన్ని రోజులు యూజ్ చేసుకొని చూడు, నీ ప్రతి మాట వింటాను, చివరికి నీ పర్మిషన్ తో ఊపిరి కూడా తీసుకుంటాను, కావాలంటే కాలర్ బెల్ట్ హ్యాండ్ కఫ్స్ కూడా రెడీ చేశాను, నన్ను కట్టేసి నీకు నచ్చినవన్నీ చేయొచ్చు అని క్రేజీగా చెప్తాడు. దానిగామె, ఏం మాట్లాడుతున్నావు, నాకు అలాంటివి చేయడంలో ఇంట్రెస్ట్ లేదు అని విడిపించుకుంటుంటే, మనోడింగ కంట్రోల్ చేసుకోలేక, నన్ను అనకు, ఒక మగాడిగా ఇవన్నీ నార్మల్ రియాక్షన్స్ అని చేతులెత్తేసి స్నానం చేయడానికి వెళ్తాడు. ఆ తర్వాత తను పర్ఫ్యూమ్ బాటిల్ తీసి ఆ స్మెల్ చూస్తుంటే ఎగ్జాక్ట్ టైమ్ లో మనోడు స్నానం చేసి వచ్చి, నేను నా మీద ఎన్ని కోల్డ్ వాటర్ పోసుకున్నా కూడా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పి తన మీదకెక్కి డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. షెన్ ఫస్ట్ కంగారు పడినా కూడా ఆ తర్వాత తన చేతులు పట్టుకొని అతను కిస్ చేస్తుంటే తను కూడా రెస్పాండ్ అవుతుంది. అలా ఇద్దరు ప్యాషనేట్ గా కిస్ చేసుకుంటూ ఆ నైట్ స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే వాంగ్ తనకి లంచ్ బాక్స్ ఇచ్చి తన ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తూ, నీకొక విషయం చెప్పాలి, నిన్ను ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఆమె, ప్రేమ, అది ప్రేమ కాదు లస్ట్ అని చెప్తుంది. దానికి అతను, నీ ముఖం, అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పి వెళ్తూ వెళ్తూ ఆగి వెనక్కి తిరిగి, నిజానికి నువ్వే నా ఫస్ట్ చాయిస్ వి, నా టార్గెట్ ని పూర్తి చేయడానికి ఫస్ట్ నీ దగ్గరికే వచ్చాను అని చెప్పి నవ్వుతూ వెళ్లిపోతుంది. ఆ మాట విన్న మనోడు మురిసిపోతూ, నాకు ఇంత పవర్, ఇంత మంచి అందమైన జీన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని వాళ్ళ తాత ముత్తాతలకి తెగదండాలు పెడుతుంటాడు. అలా ఇద్దరు సంతోష పడుతున్నారో లేదో ఎవరో ఒక పర్సన్ క్యాప్ పెట్టుకొని వచ్చి కత్తి తీసుకొని షెన్ని చంపడానికి దూసుకొస్తాడు. అది చూసిన వాంగ్ పరిగెత్తికెళ్లి తన్ని కాపాడే లోపే ఆ రౌడీ చేతిలో ఉన్న కత్తి వాంగ్ కి బలంగా తగులుతుంది. అది చూసిన షెన్ గుండె ముక్కలవుతుంది. ఆ తర్వాత అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. డాక్టర్ వచ్చి సర్జరీ సక్సెస్ అయింది అని చెప్పగానే
తను ఇంకా ఏడుస్తుంది. అసలు ఈ వాంగ్ ఎంత పెద్ద ఈడియట్, నా కోసం ఇంత రిస్క్ తీసుకుంటాడా అని ఫీల్ అవుతూ తర్వాత అతన్ని దగ్గరుండి చూసుకుంటుంది. వాంగ్ కళ్ళు తెరిచి చూడగానే షెన్ పక్కనే కూర్చొని పడుకుని తూలుతూ ఉంటుందన్నమాట. అతను తన చేయి పట్టుకొని నిమురుతుంటే తను మేలుకొచ్చి లేస్తుంది. నీకేమైనా అన్‌కంఫర్టబుల్ గా ఉందా అని కేర్ చూపిస్తుంటే, నా గురించి బాధపడకు, కొద్ది రోజుల్లో సెట్ అయిపోతాను, నేను చాలా స్ట్రాంగ్ కదా అని చెప్తాడు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు అని బాధపడుతూ అంటే అతను చెప్తాడు, నిన్నెవడో హర్ట్ చేస్తూ ఉంటే ఊరుకోవడం అంతకంటే పెద్ద పిచ్చి పని అనగానే తను చెయ్యి వెనక్కి తీసుకోబోతుంటే మళ్ళీ గట్టిగా లాక్కుంటాడు. తెలుసా, నేను స్పృహ కోల్పోయే ముందు ఏం ఆలోచించానో? ఒకటి, నువ్వు బాగున్నావని సంతోషించాను. రెండోది మాత్రం కొంచెం బాధగా అనిపించింది. అదేంటంటే నేను నిన్ను కేవలం నుదిటి మీద మాత్రమే కిస్ చేశాను, మళ్ళీ నిన్నెప్పుడు కిస్ చేస్తానో ఏమో అని ఫీల్ అయ్యాను అని అంటాడు. ఆ మాటకి తను ఏడుస్తూనే అతన్ని డీప్ కిస్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ కి వెళ్తారేమో అని అనిపిస్తుంది, కానీ వెంటనే మన మేడం ఆపేసి, నీకు ఇప్పుడే సర్జరీ అయింది కదా, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. ఆ తర్వాత వాంగ్ వాళ్ళ అమ్మొచ్చి షెన్ని ఎలా పడితే అలా తిడుతుంది. నా కొడుక్కి దెబ్బలు తగలడానికి కారణం నువ్వే అని నీకు తెలుసా అని అడిగితే షెన్ అవునని తలుపుతుంది. అప్పుడు మమ్మీ ఒక కార్డ్ తీసిచ్చి, ఇది ఒక సైకాలజిస్ట్ నెంబర్, వెళ్ళి చెకప్ చేయించుకో అని చెప్తుంది. ఎందుకంటే షెన్ కున్న సైకాలజికల్ ప్రాబ్లం ఆవిడకి తెలుసు కాబట్టి. ఆమె కూడా అది తీసుకొని వెళ్లిపోతుంది. లోపల వాంగ్ తనకి మెసేజ్ చేస్తూనే ఉంటాడు. బట్ ఆమె ఎంతకీ రిప్లై ఇవ్వదు. నా మెసేజ్లకి నువ్వు రిప్లై ఎందుకు ఇవ్వట్లేదు, నువ్వు నాకు కిస్ ఇచ్చావు కాబట్టి ఇకపై నా బాధ్యత నీదే అని గోల గోల చేస్తుంటే అతను మమ్మీని చూసి, నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అడుగుతాడు. నువ్వు మళ్ళీ ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తావనే ఉన్నాను అని అంటుంది. మమ్మీ, నువ్వు ముందే ఓకే చెప్పావు కదా అని అతను అంటే, నాకు ఆ అమ్మాయి అంటే ప్రాబ్లం లేదురా, నాకు తన ఇష్టమే, కానీ తనకు ఒక మెంటల్ ప్రాబ్లం ఉంది, తనకి బైపోలర్ డిజార్డర్ ఉంది అని వాళ్ళ మమ్మీ అప్పుడు అసలు నిజం చెప్తుంది. వాంగ్ అది విని షాక్ లో అక్కడే కూలబడిపోతాడు. వెంటనే తన్ని వెతకడానికి వెళ్ళబోతుంటే మమ్మీ ఆపి, తను కంట్రోల్ తప్పితే తన్ని తాను హర్ట్ చేసుకుంటుంది, తను ఆల్రెడీ కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తుందని చెప్తుంది. దానికి అతను కోపంతో, తను కంట్రోల్ అవ్వడానికి కదా మమ్మీ నేను తన దగ్గర ఉండాలి అని వెళ్ళబోతుంటే వాళ్ళ మమ్మీ ఒకటి ఇస్తుంది. నువ్వు లైఫ్ లాంగ్ తను చస్తుందేమోనన్న భయంతో బ్రతుకుతావా అని అంటే, మమ్మీ ఈ టైంలో తనకి నా అవసరం ఉంది, తనకి ఇక్కడ ఎవ్వరూ లేరు, నేను తప్ప తను ఎవరు చూసుకోలేరు, నాకు తను కావాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క షెన్ చాలా బాధలో ఉంటుంది. వాంగ్ కాల్ చేసి, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, ఎప్పుడు నీతోనే ఉండాలనుకుంటున్నానని చెప్తాడు. కానీ తను ఏడుస్తూ ఫోన్ కట్ చేసి విండోలో నుండి బయటికి చూస్తే వాంగ్ కింద నిలబడి ఉంటాడు. తను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అతను పరిగెత్తుకుంటూ వచ్చి తన్ని హక్ చేసుకొని, చూడు నేను బానే ఉన్నానని చెప్తాడు. నువ్వెప్పటి నుండి ఇక్కడ ఉన్నావు, నాకు ముందే చెప్పొచ్చు కదా. తన ఇంటికి తీసుకెళ్లి, నీకంతా తెలిసిపోయింది కదా, నాకు బైపోలర్ డిజార్డర్ ప్రాబ్లం ఉంది, మనం కలిసి ఉండలేమని అంటుంది. వాంగ్ నవ్వి, అదేం లేదు, నేను చేసే పనులు చూస్తే నేను కూడా సైకోలాగే ఉంటాను కదా, సో మన ఇద్దరం పర్ఫెక్ట్ మ్యాచ్ అని అంటాడు. అతను తన్ని హక్ చేసుకొని, నువ్వేం మాట్లాడినా నాకు అవేం వద్దు, నాకు కేవలం నువ్వే కావాలి, అంతా నేను సెట్ చేస్తానంటాడు. తను సారీ చెప్తూ, నువ్వు నా కోసం చాలా చేసావు, పైగా రేపొద్దున నాకేమన్నా అవుతుంది అన్న భయం నీ కళ్ళల్లో నేను చూడలేను అని అంటే, అతను తన దగ్గరకు తీసుకొని, నేను నీతోనే హ్యాపీగా ఉంటాను షెన్ అనగానే ఆమె కిస్ చేస్తుంది. కిస్ చేసి ఇక నువ్వు వెళ్ళు అని పంపిస్తుంది. అతను కిస్ ఇచ్చి వెళ్ళమంటావా అని అంటే, నువ్వే నా మెడిసిన్, కానీ దీని వల్ల మాత్రం నాకు ప్రెషర్ పెరిగిపోతుంది, సో నాకు రెస్ట్ కావాలి అని చెప్తుంది. తను కూడా సరే అని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తను బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంటే వాంగ్ డోర్ దగ్గరే కూర్చొని ఉంటాడు. తను షాక్ అయ్యి, రాత్రంతా ఇక్కడే ఉన్నావా అని అడిగితే, నీకు తెలుసు కదా నేను నిన్ను వదిలి ఉండలేనని అంటాడు. కానీ ఆ రోజు నుంచి వాంగ్ షెన్ కోసం అనాథ పిల్లలకి డబ్బులు పంపించడం, వాళ్ళకి డొనేషన్స్ చేయడం ఇవన్నీ స్టార్ట్ చేస్తాడు. అంతేకాక ఆమె పరిస్థితి ఇన్ని రోజులు ఇలా ఉందని తెలుసుకోకపోవడం వల్ల చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఫుల్ డ్రింక్ చేస్తూ ఉంటాడు. కళ్ళ ముందు ఆమె తిరుగుతున్నట్టు, ఆమెను కిస్ చేస్తున్నట్టు ఒకటే భ్రమ పడుతుంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ సీన్ లో షెన్ మెడిసిన్ వేసుకుంటూ ఒక బుక్ లో తను మడత పెట్టిన పేపర్ ని చూసి వాంగ్ ని చాలా మిస్ అవుతుంది. ఎందుకంటే తను సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అవుతుంది. దానికి ముందు ప్రతి ఒక్కళ్ళకు ఒక మెసేజ్ పంపింటుంది. వాంగ్ కోసం ఈ లెటర్ రాసి ఉంటుందన్నమాట. వాంగ్ కోసం రాసిన ఆ పేపర్ ని చూసి ఆమె చాలా మిస్ అవుతుంది. అప్పుడే ఇంకో పక్క వాంగ్ కి సడన్ గా షెన్ అరిచినట్టు వినిపిస్తుంది. ఫ్రెండ్స్ కేమో ఏం వినిపించదు, కానీ అతను మాత్రం లేదు, షెన్ ఖచ్చితంగా ప్రాబ్లం లో ఉంది అని కంగారుగా తనకి కాల్ చేస్తాడు. ఫోన్ కలవకపోవడంతో అసిస్టెంట్ కి కాల్ చేసి అందరూ కలిసి తను వెతడానికి వెళ్తారు. ఇంటి దగ్గర తను ఉండదు, కానీ అతను వెతికి వెతికి చివరికి ఒక చోట తన్ని కనుక్కుంటాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి తన్ని హక్ చేసుకుని తన బ్లేజర్ తీసి తనకి కప్పుతాడు. నీకు చలి వేస్తుంది అని చెప్పి తన ముఖాన్ని పట్టుకొని కిస్ చేస్తాడు. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అని అతను అంటే, నేను కూడా అని ఒప్పుకుంటుంది. రేపు నిన్ను హాస్పిటల్ కి తీసుకెళ్తాను, నీ పరిస్థితి ఏంటో నాకు భయం అవుతుంది అని చెప్పి భుజం మీద వేసుకొని మోసుకెళ్తాడు. ఆ రోజు నుంచి ఆమెకి డాక్టర్ హెల్ప్ తో ప్రాపర్ ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటాడు. తన సైకలాజికల్ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి ఇంట్లోనే ఉంటూ తన దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆ తర్వాత షెన్ లోపలికి రాగానే అప్పుడు
అప్పుడే షెన్ సూసైడ్ చేసుకునే ముందు అతనికి రాసిన లెటర్స్ ఉంటాయి కదా, అవి వాంగ్ చూస్తాడు. అవి చూసి అతను చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతాడు. అందులో ఇలా ఉంటుంది, ఐ మిస్ యూ వాంగ్, నువ్వు ఒక పెద్ద స్టూపిడ్వి, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ఇక నుంచి, ఎవరిని నమ్మకు అని రాసి ఉంటుంది. అప్పుడే షెన్ లోపలికి రాగానే అతను తన్ని పట్టుకొని గట్టిగా కిస్ చేస్తాడు. తను కూడా రెస్పాండ్ అవుతుంది. వాంగ్ అంటాడు, సూసైడ్ చేసుకోవడానికి వెళ్లే ముందు నీ ఫ్రెండ్స్ అందరికి పెద్ద పెద్ద మెసేజ్లు పంపించావు, కానీ నాకేంటి జస్ట్ ఒక లైన్ లో రాసేసి పెట్టావు అని బాధపడుతూ తన్ని కిస్ చేస్తూ ఎత్తుకొని టేబుల్ మీద కూర్చోబెడతాడు. అప్పుడు అతని కళ్ళల్లో నీళ్లుంటాయి. నాకు ప్రామిస్ చేయి, నన్ను వదిలి మళ్ళీ ఎక్కడికి వెళ్ళనని అని బ్రతిమలాడతాడు. తను కూడా ఏడుస్తూ మళ్ళీ ఎప్పుడూ అలా జరగదు అని మాటిస్తుంది. అంతే, ఇద్దరు చాలా ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటారు. క్లైమాక్స్ లో ఇద్దరు ఫైర్ వర్క్స్ కాల్స్తుంటారు. ఒకరి మీద ఒకరికున్న ప్రేమని చెప్పుకుంటారు. వాంగ్ తన ఫోర్ హెడ్ మీద కిస్ చేసి ఇక నుండి మనం ఎప్పుడు కలిసే ఉంటాం అని ప్రామిస్ చేస్తాడు. అలా వాళ్ళు దూరంగా ఆకాశంలో ఫైర్ వర్క్స్ చూస్తూ హ్యాపీగా ఉండిపోతారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఈ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.